शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। अपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परेदम्बिकाम्। हरिः ओम्। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు కాకినాడ పట్టణంలోనే సర్పవర గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామివారి దర్శనానికి నేను కార్తీక మాస ప్రారంభం రోజున కార్తీక సోమవార అసుర సంధ్య వేళలో వచ్చి దర్శనం చేసుకునేటటువంటి అదృష్టాన్ని కటాక్షించిన పరమాత్మ యొక్క పాదార విందములకు సాంజలి బంధకముగా శిరస్సు తాటించి నమస్కరిస్తూ, నేను ఇదే కాకినాడ పట్టణంలో ఉన్నప్పటికీ ఇంత లోపలికి రావడం ఇదే ప్రథమం. యథార్థమునకు ఈ దేవాలయ ప్రతిష్ఠ సమయంలో రమ్మని వారు ఆహ్వానించారు. నేనే వేరే కారణాల ఒత్తిడి వల్ల వీటి వల్ల రాలేకపోయాను. కానీ శివాలయ నిర్మాణం గురించి ఆగమాలు ఒక మాట చెప్తాయి. శివాలయ నిర్మాణం చేయడం అంటే కొన్ని కోట్ల జన్మల యొక్క పుణ్యము పరిపాకమైతే తప్ప చెయ్యలేదు. ఎందుకంటే భగవంతుని యొక్క రూపములను నేను వేరువేరుగా ఉన్న భగవత్ తత్వం ఒక్కటే. నేను ఏ స్వరూపాన్ని కానీ ఏ తత్వాన్ని కానీ నేను తక్కువ చేసి ఎన్నడూ మాట్లాడను. కానీ ఈశ్వరుడు కరచరణాదులతో కూడినటువంటి మూర్తిగా ఉన్నప్పుడు ఒకవేళ ఆ మూర్తి కించిత్ భిన్నమైన ఏదైనా తేడా వచ్చినా అందులో ఉండేటటువంటి కళలను తీసేసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయవచ్చు. కానీ సాధారణంగా శివాలయానికి పునఃప్రతిష్ఠ లేదు శాస్త్రంలో. ఎందుచేత అంటే ఒకవేళ శివాలయంలో ఉండేటటువంటి శివలింగం ఏ కారణం చేతనైనా అరిగిపోతే అందులో ఇంత ముక్క మిగిలిపోతే అదే శివలింగం అంతే. అందుకని ఒకసారి శివాలయాన్ని నిర్మించిన తర్వాత శివలింగ ప్రతిష్ఠ చేసిన తరువాత ఇక మళ్ళీ పునఃప్రతిష్ఠ అన్నది సాధారణంగా ఉండదు శాస్త్రంలో. కుంభాభిషేకం ఒక్కటే ఉంటుంది. శివాలయం అందుచేతనే శాస్త్రంలో చాలా గొప్పది. అందుకే శివాలయ నిర్మాణం అందరూ చెయ్యలేరు. ఎవరో చాలా గొప్ప పుణ్యం ఉంటే తప్ప కొన్ని కోట్ల జన్మల పుణ్యం ఉన్న వాళ్ళు మాత్రమే శివాలయ నిర్మాణం చేస్తారు. వారు అందున అంత పెద్ద నీటి కయ్య పక్కన ఒక శివాలయం ఏర్పడడం అంటే చాలా ఆశ్చర్యజనకమైనటువంటి విశేషం. నీటి రూపం ఈశ్వరుడే. అందుకే జంబుకేశ్వరంలో జలలింగంగా ఉంటాడు. అటువంటి స్వామి ఒక నీటి పట్టున ఉన్నాడు అంటే అది ద్విగుణీకృతమైనటువంటి తేజస్సుతో కూడినటువంటి ఆలయం. అంత గొప్ప ఆలయాన్ని చీకటి వేళ కాబట్టి నాకు ఇంకా సరిగ్గా అసలు ఆ నీటి కయ్యేమిటో అది నేను చూడలేకపోయాను. కానీ పగటిపూట ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని మరింత భక్తి శ్రద్ధలతో దర్శించుకునేటటువంటి అవకాశం నాకు పరమాత్మ కటాక్షించుగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, ఇవాల్టి రోజు ప్రసంగాలు ఇవాల్టి నుంచి మొదలుపెట్టి ఒక 5 రోజుల పాటు యథార్థమునకు వారు నన్ను అడగలేదు ఈ విషయం చెప్పమని. పాపం ఎన్ని మాటలు వచ్చారో మా ఇంటికి, అయా ప్రసంగానికి రమ్మని. నేను ఏదో తెంపరితనం కోసం అహంకారంతోనో కాదు, కానీ ఒత్తిడి ఎక్కువైపోయిన కారణం చేత నేను రాలేకపోయాను. కానీ ఈ 5 రోజులు వస్తాను అని చెప్పాను అన్న మాటకి నిలబడేటట్టుగా ఈశ్వరుడు నన్ను అనుగ్రహించాడు. ఇవాళ నుంచి ఒక 5 రోజుల పాటు కాళహస్తీశ్వర శతకం మీద మాట్లాడతాను అని అన్నాను. శ్రీకాళహస్తి చాలా పరమపావనమైనటువంటి క్షేత్రం. మీలో బహుశः కాళహస్తి క్షేత్ర దర్శనం చెయ్యలేదు అన్నవాళ్ళు ఎవ్వరూ ఉండరు అని నేను అనుకుంటున్నాను. అందరూ శ్రీకాళహస్తి దర్శనం చేస్తారు.
శ్రీకాళహస్తి సంస్కృత నామం. మీరు శ్రీకాళహస్తి అన్న క్షేత్రం పేరుని తెలుగులోకి తర్జుమా చేస్తే దాని పేరు సాలెపురుగు ఏనుగు లేదా సాలెపురుగు పాము ఏనుగు. అలా ఎక్కడైనా ఉంటుందా ప్రపంచంలో? సాలెపురుగు పాము ఏనుగు అంటే తెలుగులో చెప్పండి అసలు ఈ ఊరి పేరు అన్నారనుకోండి, మీరు ఏమని చెప్పాలంటే సాలెపురుగు పాము ఏనుగు అండి ఈ ఊరి పేరు అని చెప్పాలి. శ్రీకాళహస్తి అంటే అది దాని అర్థం. ఎందుకు అటువంటి పేరు వచ్చింది? మీలో దీని గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు, కానీ దీనిలో ఉండేటటువంటి మర్మం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దానివల్ల జీవితం సఫలీకృతం అవుతుంది. దాన్ని ధూర్జటి మహానుభావుడు ప్రస్తావన చేస్తాడు కాళహస్తీశ్వర శతకంలో. మీరు చూడండి, కాళహస్తి క్షేత్రానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా మీరు ఎప్పుడైనా ఒక శివాలయానికి వెడితే ఎప్పుడూ పానవట్టం ఉత్తరాభిముఖంగా ఉంటుంది. మీరు వేరొక దేవాలయానికి దేనికైనా వెడితే దిక్కులు అడగవలసి రావచ్చు, ఈ మూర్తి ఇరి దిక్కు చూస్తోందండి అని అడగచ్చు. శివాలయానికి వెడితే మీకు ఆ ఇబ్బంది ఉండదు. పానవట్టం ఎటువైపు ఉందో చూసుకోవడం, పానవట్టం ఎప్పుడూ శివాలయంలో ఉత్తర దిక్కుకే ఉంటుంది. కాబట్టి ఉత్తర దిక్కుకు పానవట్టం ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దిక్కు దక్షిణ దిక్కు. ఇప్పుడు ఈ శివాలయంలోకి వెళ్ళిన తర్వాత శివలింగం ఎటు చూస్తోంది అని మీరు అడిగారనుకోండి, దాని గురించి పెద్ద అల్లరేం ఉండదు. ఎందుకంటే ఉత్తర దిక్కుకు పానవట్టం ఉంది, అటువైపుకి దక్షిణ దిక్కు ఉంది. కాబట్టి మీరు ఇలా నిలబడినప్పుడు ఇటు కుడి చేతి పక్కన దక్షిణ దిక్కు అవుతుంది, ఇటు మనకి ఉత్తర దిక్కు అవుతుంది. కాబట్టి ఉత్తరం వైపుకు పానవట్టం ఉంది కాబట్టి మీ వెనక్కి తూర్పు ఉంటుంది, అటువైపుకి పశ్చిమం ఉంటుంది. మీరు తూర్పు పడమరలని ఉత్తర దక్షిణాలని చాలా తేలికగా లెక్క కట్టేసుకోవచ్చు శివాలయంలోకి వెళ్ళినప్పుడు. శ్రీకాళహస్తి క్షేత్రంలో మాత్రం ఒక ప్రత్యేకత ఏమిటంటే, మీరు ఏ శివాలయానికి వెళ్ళండి, శివాలయంలో శివలింగం పక్కన అమ్మవారు ఉంటుంది. అమ్మవారు ప్రకటంగా ఉంటుంది. శివలింగం శివుడు ఎప్పుడూ సాకార రూపుడై ఉండడు. ఒక్క అసుర సంధ్య వేళలో మాత్రమే శివుడికి అలంకారం చేస్తారు. అలంకారం అంటే నా ఉద్దేశం మూర్తి రూపాన్ని పెట్టేస్తారు, కవచం తొడిగారు అంటారు. శివలింగానికి కవచం తొడిగితే శృంగ మధ్యంలోంచి దర్శనం చేయకూడదు. శివలింగానికి కవచం తొడగకపోతే తిన్నగా నిలబడి దర్శనం చేయకూడదు. శివలింగానికి కవచం లేదు అంటే బొటనవేలు ఒక కొమ్ము మీద, చూపుడు వేలు ఒక కొమ్ము మీద, రెండు కొమ్ముల మీద వేసి శివలింగం ఆ నందీశ్వరుడి యొక్క అవయవాన్ని కుడి చేత్తో పట్టుకుని నంది యొక్క రెండు శృంగముల మధ్య నుంచి శివలింగాన్ని చూడాలి. చూస్తూ ఒక మాట చెప్పమని చెప్తుంది శైవాగమం. వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగ మధ్యే శివాలయం దృష్ట్వాక్షణం నరోయాతి కైలాసే శివ సన్నిధిం. అలా ఎవరు దర్శనం చేశారో వారు కైలాసమనందున్నటువంటి శంకరుణ్ణి దర్శనం చేసినట్టు లెక్క. కవచం పెట్టేస్తే స్వామికి ఇక శృంగ మధ్యంలోంచి దర్శనం చేయకూడదు. మీరు నిలబడి ఆ కవచంతో ఉన్నటువంటి మూర్తి దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి. శివుడు లింగాకృతిలో ఉంటాడు, సాకార రూపుడై శివుడు సాధారణంగా దర్శనం ఉండదు. అటువంటి శివలింగం పక్కన అమ్మవారు మాత్రం ఎప్పుడూ ప్రకటంగా ఉంటుంది. శివలింగం కింద ఉండేటటువంటి పానవట్టం పీఠస్వరూపం అమ్మవారు. శంకరాచార్యులు వారు వేదాంత డిండిమంలో చెప్తారు దీని గురించి. పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు. ఆ పీఠస్వరూపం అమ్మవారు, పైనున్న చిన్మయం పరమశివుడు. అయినా మీకు అమ్మవారు మాత్రం ప్రకటంగా పక్కన మళ్ళీ కనపడుతుంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ శివాలయంలో చూడండి, లింగం ఉంటుంది, పక్కన అమ్మవారు ఉంటుంది. మీరు ఏ శివాలయానికి వెళ్ళండి, శివుడు లింగరూపిగా ఉంటాడు, పక్కన అమ్మవారు ప్రకటంగా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది శివాలయం? శివుడు లింగాకృతిలో ఎందుకు ఉండాలి అసలు? దీని గురించి ఎలాగో జనవరిలో అయ్యప్ప స్వామి గుడిలో శివ మహాపురాణం మొదలు పెడుతున్నాం, అప్పుడు ఈ విషయాలన్నీ ప్రస్తావనకు వస్తాయి. కాబట్టి అమ్మవారు ప్రకటముగా ఉంటుంది. ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో మాత్రం ఒక గమ్మత్తు ఉంటుంది. శివలింగానికి పక్కన అమ్మవారు ఉండదు. అమ్మవారు ఉండకుండా దానికి బదులుగా శివుడు పశ్చిమ దిక్కుని చూస్తాడు, అమ్మవారు జ్ఞానప్రసూనాంబిక తూర్పు దిక్కుని చూస్తుంది. అంటే ఇద్దరు చెరో దిక్కు చూస్తారు. పోనీ వీళ్ళిద్దరూ చెరో దిక్కు చూశారు, అభ్యంతరం ఏముందండి అంటే, శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉత్తర దిక్కును చూసేటటువంటి వాడు గణపతి. ఆయన పోనీ ప్రకటంగా చూస్తాడా? బయట నిలబడి చూడడం. పాతాళ గణపతి అని భూమిలో ఉంటాడు ఆయన. భూమిలో ఉండి ఉత్తర దిక్కును చూస్తూ ఉంటాడు. దక్షిణ దిక్కును చూస్తుంటాడు దక్షిణామూర్తి, పరమ వైదికమైనటువంటి మూర్తి. శ్రీకాళహస్తి క్షేత్రంలో దక్షిణామూర్తి యొక్క మూర్తి ముందు కూర్చుంటే ఉన్మాదులకు కూడా ప్రశాంతత కలుగుతుంది అంటారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో
మూకబిలము అని ఒకటి ఉంది. ఆ మూకబిలంలో ఉండేటటువంటి నీటిని కొన్నాళ్ల పాటు శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉండి తాగితే మాటలు కొద్ది కొద్దిగా మాత్రమే వచ్చిన వాళ్ళకి పూర్తిగా మాటలు వస్తాయి, నత్తితో ఉన్న వాళ్ళకి మాట సరిపడిపోతుంది. ఆ బిలంలో ఉండేటటువంటి నీటికి ఆ ప్రత్యేకత ఉంది. అటువంటి క్షేత్రంలో 4 దిక్కులా నలుగురు చూస్తూ ఉంటారు. ఇలా చూడడం యాదృచ్ఛికమా, లేకపోతే శ్రీకాళహస్తి క్షేత్రంలో ఇలా చూడడం వెనకాతల ఏదైనా రహస్యం ఉన్నదా? మీరు ఈ రహస్యాన్ని తెలుసుకుని శ్రీకాళహస్తి క్షేత్రంలోకి దర్శనానికి వెడితే మీ జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది. మీరు తూర్పు ద్వారంలోంచి లోపలికి వెళ్ళగానే పాతాళ గణపతి అని బోర్డు ఉంటుంది. కిందకి దిగి గణపతి దర్శనం చేస్తారు. ఈ గణపతి ధర్మస్వరూపం. ధర్మమే పాతాళ గణపతి. ధర్మం అంటే ధ్రియతేవా జనయిరితి ధర్మం ఉంటుంది అమరకోశం. మీరు లోపల ధరించాలి ధర్మాన్ని. పైకి కర్ర పట్టుకున్నట్టుగా ఏం కనపడదు. ఆయన చాలా ధర్మాత్ముడండి అంటారు. అంటే ఎప్పుడూ ధర్మాన్నే పాటిస్తాడు. ఎప్పుడూ ధర్మాన్ని పాటించడానికి ధర్మం ఆయనకి ఎక్కడుంటుంది? ఎప్పుడు లోపల ఉంటుంది. హృదయ గుహయంతో ధర్మాన్ని తెలుసుకుని దాన్ని పట్టుకుని ఉంటాడు. నడువుని తెలుస్తుంది, నడువడి వలన ఆయన ధర్మం తెలుస్తుంది. కానీ ఆయన లోపల పట్టుకున్న ధర్మం మీకు కనపడదు. లోపల ధర్మాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటాడు. కాబట్టి ధర్మము పాతాళమునందు ఉంటాడు గణపతి రూపంలో, అర్థము అమ్మవారి రూపంలో ఉంటుంది. మీకు ఈ ప్రపంచంలో కావలసినటువంటి ఏ వస్తువు రావాలన్నా శక్తి యొక్క అనుగ్రహం లేకుండా రాదు. మీకు ఒక వస్తువు కావాలనుకోండి, మీరు కదలాలి, కదిలితేనే మీకు ఆ వస్తువు లభిస్తుంది. నేను నా భార్యాబిడ్డల్ని పోషించుకోవాలనుకోండి, నేను ఒక ఉద్యోగం చెయ్యాలి. నేను ఒక ఉద్యోగం చెయ్యాలంటే నేను కదలాలి, నేను ఒక పెన్ను పెట్టి రాయాలి, నేను ఒక చోటుకి వెళ్ళి కూర్చోవాలి, మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి. అంతవరకు ఎందుకు? నేను ఇప్పుడు మీకు ఒక ప్రవచనం చెయ్యాలి. ఈ ప్రవచనం చెయ్యాలంటే నేను ఎక్కడో ఇంట్లో కూర్చుని ధ్యానమగ్నుడనై ఉన్నాను అనుకోండి, నా పూజా మందిరంలో ఇక్కడ కోటేశ్వరరావు గారి ప్రవచనం మీకు వినపడుతుందా? వినపడదు. నేను కదలి రావాలి, వచ్చి ఇక్కడ కూర్చోవాలి, నేను మాట్లాడాలి. మాట్లాడితే ఉపన్యాసం జరుగుతుంది. మీరు కోరుకున్న కోర్కెలన్నీ మీకు అనుగ్రహింపబడేటట్టుగా మిమ్మలను సదా కదపగలిగినటువంటిది ఏది ఉన్నదో దానికి శక్తి అని పేరు. ఆ శక్తి లేకపోతే ఎవ్వరూ కదలలేరు. ఆ శక్తి స్వరూపమే జ్ఞానప్రసూనాంబ అమ్మవారు. ఆవిడ తూర్పు దిక్కును చూస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ కామము అంటే కోరిక కదులుతుంది. కాబట్టి ఆ కోరిక ఈడేరుట, కోరిక కదులుట, ఇవి అర్ధస్వరూపం. ఇది ఈ అర్ధస్వరూపం అమ్మవారైతే కామస్వరూపం దక్షిణామూర్తి. అదేమిటండి, దక్షిణామూర్తి అంటే కోరికలు లేకుండా ఉండడం, జ్ఞానబోధ చేయడం కదా. మీరేమో కామరూపమే దక్షిణామూర్తి అంటున్నారు. ఇది చాలా సాహసంతో కూడినటువంటి మాట కదా అని మీరు నన్ను అనొచ్చు. నేను అన్న మాటను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మోక్షకామి. కామము అంటే నేను తుచ్చకామము గురించి మాట్లాడటలేదు, నేను మోక్షకామము గురించి మాట్లాడుతున్నాను. ఎవరు మోక్షమునందు ఇచ్చ కలిగి ఉన్నారో వారు ఆ మోక్షమును పొందడానికి అవసరమైన జ్ఞానాన్ని పొందడానికి దక్షిణామూర్తి పాదాల దగ్గర కూర్చుంటారు. దక్షిణ దిక్కుకి గురువు చూస్తాడు. గురువు ఎందుకు దక్షిణాన్ని చూస్తాడు అంటే గురువుకి భయం ఉండదు. దేనికి భయం ఉండదు? మృత్యు అంటే భయం ఉండదు. ఎందుకు భయం ఉండదు? మృత్యువు శరీరమునకే తప్ప తనకి లేదు అని గురువుకి బాగా విశ్వాసం. గురుబోధ వలన, తన గురువుల వలన విన్నాడు, అనుభవంలోకి తెచ్చుకున్నాడు. ఆత్మ కాలదు, తడవదు, చంపబడదు. కాబట్టి నేను ఆత్మస్వరూపిణి, కాబట్టి నేను చంపబడను. అందుకని ఆయనకి భయం లేదు. ఆయన దక్షిణ దిక్కుని చూస్తాడు. మనం దక్షిణం చూడం. ఎందుకు చూడం అంటే దక్షిణ దిక్కున యమధర్మరాజు గారు ఉంటారు. ఒక్క సంధ్యావందనంలో తప్ప దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారాలు చేయరు. అందుకే కాబట్టి ఇప్పుడు దక్షిణాన్ని గురువు చూస్తాడు, ఉత్తరాన్ని శిష్యులు చూస్తారు. ఉత్తర దిక్కుకి శిష్యులు చూస్తే ఏమవుతుంది? ఉత్తర దిక్కున కైలాస పర్వతం మీద శంకరుడు కూర్చొని ఉంటాడు. ఆయన మృత్యుంజయుడు. ఆయన అనుగ్రహం దక్షిణామూర్తి బోధ ద్వారా కలిగితే, మౌన వ్యాఖ్య ద్వారా మృత్యుభయం పోతుంది. మృత్యుభయం పోయి తన యొక్క స్వస్థితి తనకి తెలియడమే మోక్షాన్ని పొందడం. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే దక్షిణ దిక్కుకి తిరిగినటువంటి దక్షిణామూర్తి వలన మోక్షము కలుగుతోంది. ఇప్పుడు పశ్చిమ దిక్కుకు ఎవరున్నారు? ఇదే శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్నటువంటి గొప్పతనం. పశ్చిమ దిక్కుని శివుడు చూస్తూ ఉంటాడు. పశ్చిమ దిక్కు సూర్యాస్తమయం అవుతుంది. సూర్యాస్తమయం అయ్యేటటువంటి పశ్చిమ దిక్కు మనకి లోపల దేన్ని చూపిస్తుందంటే ఇంకా ఆయన జీవితం పొద్దు వాలిపోతోంది అంటారు. ఆయన జీవితం అస్తమయానికి వచ్చేసింది అంటారు. అంటే ఇంకా ఈ శరీరానికి ఉండేటటువంటి ఆయుర్దాయం పూర్తయిపోవడాన్ని మనకి పశ్చిమ దిక్కుకు తిరగడం చూపిస్తుంది. ఈ శరీరము పడిపోతుంటే మరి మనం చాలా పాపాలు చేసేసాం.
అంచెమునందు భగవంతుని యొక్క నామము పలకాలంటే ఏ పుణ్యాన్ని అడ్డు పెట్టుకుని మీకు భగవంతుడి యొక్క నామం నోటి వెంట వస్తుంది? ఎవరు పలికించాలి ఇప్పుడు భగవంతుడి నామాన్ని? పలకడానికి మనస్సు అనేటటువంటిది నిలబడితే మీరు భగవన్నామం చెప్తారు. మరణకాలమునందు మనస్సు విపరీతమైనటువంటి భయానికి గురైపోయి ఇంద్రియములలో ఉండేటటువంటి శక్తుల్ని తీసేసుకుని మూట కట్టుకుంటూ ఉంటుంది. భాగవతంలో చెప్తారు, మూట కట్టుకుని శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంటుంది. అది ఎటు నుంచి వెళ్ళాలి అని తొందరపడుతుంటుంది. కళ్ళల్లోంచి వెళ్ళాలా, రోమకూపాల్లోంచి వెళ్ళాలా, ఏ రంధ్రంలోంచి బయటికి వెళ్ళిపోవాలని. కాబట్టి మనస్సు పనిచేయదు. పనిచెయ్యని మనస్సు ఉన్నప్పుడు మీకు నోటి వెంట మాట రాదు. అసలు ఆ మాటే రానప్పుడు వచ్చినా ఏదో వెర్రికోత వస్తుంది తప్ప భగవన్నామం పలకలేడు. మరి చిట్ట చివర భగవన్నామం పలికితే వాడు మోక్షానికి వెళతాడు. ఇప్పుడు ఈ భగవన్నామం ఎవరు పలికించగలరు? నేను ఇన్ని పాపాలు చేశానని బెంగ పెట్టుకోకు. నువ్వు మారడానికి సిద్ధంగా ఉండి నా కాళ్ళు పట్టుకుంటే చిట్ట చివర నీ చేత భగవన్నామం చెప్పించి భగవన్నామం చెబుతూ వెళ్ళిపోయాడన్న పుణ్యాన్ని నీ ఖాతాలో రాసి నీకు మోక్షం ఇవ్వడానికి నేను ఉన్నానని అభయం ఇచ్చిన మూర్తియే శ్రీకాళహస్తీశ్వరుడు. అందుకని పశ్చిమ దిక్కుకు చూస్తాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే, జీవితం అనేటటువంటి పొద్దు వాలిపోతున్నప్పుడు మన చేత భగవన్నామమును పలికిస్తాడు. కాబట్టి ఆయన పశ్చిమ దిక్కుకు చూస్తాడు. తూర్పు, ఉత్తర, దక్షిణ, పశ్చిమ 4 దిక్కుల్ని 4 మూర్తులు చూస్తుంటాయి. శ్రీకాళహస్తి క్షేత్రంలో మీకు ఒక గమ్మత్తుంది. కాళహస్తిలో శివలింగాన్ని ముట్టుకుని పూజ చేయరు, ముట్టుకుని అభిషేకం చేయరు. ఒక్క భారద్వాజ సగోత్రీకులు మాత్రమే అక్కడ పూజ చేస్తారు అంతరాలయంలో శివుడికి. పొరపాటున మన కోనసీమలో ఉండేటటువంటి అర్చక స్వామి ఒక ఆయన పూర్వకాలంలో అభిషేకం చేసేటప్పుడు చిటికిన వేలు తగిలితే చిటికిన వేలు బంగారం అయిపోయింది. చాలా కాలమైన బంగారపు చిటికిన వేలుతో ఉండేవారు. కాబట్టి శ్రీకాళహస్తి క్షేత్రంలో స్వామిని ముట్టుకోవడం అన్న ప్రసక్తి లేదు, ఎవరు ముట్టుకోరు. అంత పెద్ద శివాలయమైన శ్రీకాళహస్తి క్షేత్రంలో నవగ్రహ మంటపం ఉండదు, నవగ్రహాలు ఉండవు. ఎందుకని ఉండవు? శ్రీకాళహస్తి క్షేత్రంలో శంకరుడు స్వయంగా నవగ్రహాల్ని తన కవచంగా కట్టుకుంటాడు. 9 గ్రహాల్ని తీసుకొచ్చి కవచంగా కట్టుకుని వాడుంటే వాడికి నమస్కారం పెట్టిన తర్వాత వాడు ఎలా చెప్తే అలా నడవాలి ఆ గ్రహాలు తప్ప స్వతంత్రంగా నడవడానికి ఏం లేదు. స్వతంత్ర ఫలితాలు ఇవ్వడానికి కుదరదు అక్కడ. అందుకని నవగ్రహాలకి వేరే మంటపం ఉండదు. పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందితే గ్రహములు కూడా తాము ఇచ్చేటటువంటి ఫలితాల్ని మార్చి ఇవ్వవలసింది. రాహుకేతు గ్రహాలని జ్యోతిష్యంలో కించెత్తో పాపగ్రహాలుగా భయంకరమైన ఉగ్రమూర్తులుగా చెప్తారు. రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యాం. ఇటువంటి రాహువు కేతువు ఎటువంటి వారికి లొంగరు. వశిష్ఠ మహర్షి అంతటి వాడి పిల్లలందరూ చచ్చిపోయారు. ఒకసారి చనిపోతే అంతటి బ్రహ్మజ్ఞాని వశిష్ఠుడు కూడా పుత్రశోకాన్ని పొందాడు. పుత్రశోకాన్ని పొంది మనస్సు విచలితమైంది. ఇటువంటి సమయంలో ఏం చెయ్యాలి అని అర్థం కాక ఆయన శ్రీకాళహస్తి క్షేత్రానికి వస్తే అక్కడ పంచముఖ సర్పలింగ స్వరూపుడై పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి వశిష్ఠ మహర్షి మళ్ళీ కొడుకులు కావాలని కోరుకోలేదు. చిత్తశాంతిని, ఈశ్వర భక్తిని, జ్ఞానాన్ని, దాని యందు వైక్లభ్యము లేని స్థితిని కోరారు. అందుకని ఆయనకు అదిచ్చి ఒక వరమిచ్చారు. రాహువు కేతువు ఎవరినైనా జాతకంలో బాధ పెడుతుంటే ఆ బాధలు వాళ్ళు తట్టుకోలేకపోతే శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి ఇక్కడ రాహుకేతు పూజ చేస్తే అంతటి రాహుకేతువులైనా లొంగవలసినదే. అందుకే ప్రపంచం మొత్తం మీద రాహుకేతు గ్రహాల యొక్క ఫలితములను అదుపు చేయగలిగిన ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి. రాహుకేతు పూజలు చేసుకోవాలంటే శ్రీకాళహస్తి వెళ్ళవలసింది. అన్ని విశిష్టమైనటువంటి లక్షణములతో ప్రకాశిస్తూ ఉంటుంది. తూర్పుకి తిరిగి ఉన్నటువంటి జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దర్శనం చేసుకుంటే అమ్మవారు శివుడిలో కలవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని కటాక్షిస్తుంది. పువ్వు మీరు 1,00,00,000 రూపాయలు తీసుకెళ్ళి అక్కడ పెట్టినా విచ్చుకోదు. ఎదురుగుండా సూర్యకిరణాలు పడితే మాత్రం మొగ్గ పువ్వుగా విచ్చుకుంటుంది. అమ్మవారు తూర్పు దిక్కుని చూస్తూ ఉంటుంది. అమ్మ పంచాక్షరి మహామంత్రం చెయ్యడంలో ఒకసారి అలసత్వాన్ని ప్రదర్శిస్తే శంకరుడు శపించాడు. ఆవిడ దూరంగా వెళ్ళిపోయి చాలా కాలం తపస్సు చేసి మళ్ళీ శంకరుడి యొక్క అర్ధాంగి రూపంలో జ్ఞానప్రసూనాంబగా వచ్చింది. కలియుగంలో జ్ఞానం కలగడం ఒక పట్టాన సాధ్యం కాదు కనుక నీవు నా పక్కన కాకుండా తూర్పుని చూస్తూ, తూర్పు దిక్కు సూర్యోదయానికి, జ్ఞాన ప్రసరణానికి, సంధ్యారాగానికి అన్నిటికీ కూడా గుర్తు. కాబట్టి నువ్వు జ్ఞానప్రసూనాంబవై తూర్పు దిక్కుని చూస్తూ వచ్చినటువంటి భక్తులకు జ్ఞానమును కటాక్షించు అని శంకరుడు బోధ చేశాడు. అందుచేత అమ్మవారు తూర్పు దిక్కుని చూస్తూ ఉంటుంది కాళహస్తి క్షేత్రంలో.
ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో మీకు ఎక్కడా దొరకనటువంటి రీతిలో ఒక విచిత్రమైనటువంటి వస్తువులు ఉంటాయి. అక్కడే మీకు తుమ్మి పువ్వులు దొరుకుతాయి. మీరు చూడండి, శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సాధారణంగా మనం బస్సులు ఆగినటువంటి ఆ తూర్పు గోపురం లోపల నుంచి వెళుతూ ఉంటాం. వెళుతుంటే పక్కనే ఉన్న అరుగుల మీద ఆకులలో పొట్లాలు కట్టి తుమ్మి పూలు అమ్ముతూ ఉంటారు. అది దాటి మీరు లోపలికి వెళ్ళి ఎడం పక్కకి తిరగగానే కాశీ విశ్వనాథలింగము అని చెప్పి ఒక దేవాలయం ఉంటుంది. అక్కడే అన్నపూర్ణ అమ్మవారి దేవాలయం ఉంటుంది. కుడి చేతి పక్కన సుబ్రహ్మణ్యుడి యొక్క దేవాలయం, అద్భుతమైన మూర్తి ఉంటుంది. ఇవి దర్శనం చేసుకుని ముందుకు వెళితే పాతాళ గణపతి. పాతాళ గణపతిని దాటి కొంచెం ముందుకు వెళితే మీరు అలా పక్కకి తిరిగిపోయి దేవాలయంలోకి ప్రవేశం సాధారణంగా మనం ఉత్తర దిక్కుని చూస్తూ దక్షిణామూర్తి దర్శనం చేస్తూ గుడి యొక్క ద్వారాన్ని దాటి లోపలికి వెడతాం. వెళ్ళినా తిన్నగా దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళనివ్వరు శ్రీకాళహస్తిలో. ఇటు పక్కకి తిరిగిపోమంటారు, ఎడం పక్కకి ప్రదక్షిణానికి. ఎడం పక్కకి మీరు తిరగగానే మీకు అక్కడ గణపతి దర్శనం అవుతుంది. వినాయకుడి దర్శనం దేవాలయంలో చేస్తే తప్ప శివ దర్శనం అయ్యేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ముందు ఆయన అనుమతి తీసుకోవాలి. గణపతి దర్శనం చేసి మీరు లోపలికి వెళ్ళిన తరువాత ఎక్కడా లేనటువంటి చిత్రమైన పేరుతో సుబ్రహ్మణ్యుడు ఉంటాడు అక్కడ. చెంగల్వరాయుని సన్నిధి అని ఉంటుంది. 2 శూలాలు ఇలా వేసి ఉంటాయి. ఆ చెంగల్వరాయుణ్ణి చూసి మీరు అక్కడ మెట్లు దిగితే ఎదురుగుండా శివాలయం అంతరాలయం కనపడుతుంటుంది. మీరు గుళ్ళోకి వెళ్లకుండా అక్కడ నిలబడి ఒక్కసారి తలెత్తి చూస్తే సహస్రలింగము అని ఒక పెద్ద లింగం ఒకటి కనపడుతుంది అరుగు మీద. ఆ సహస్రలింగాన్నే మార్కండేయ మహర్షి ప్రతిష్ఠ చేశారు. అది దాటి కొంచెం మీరు ముందుకెడితే ఎత్తుగా అరుగుల్లా కనపడతాయి. ఆ అరుగుల మీద మీరు వెళుతుంటే అనేకమైన శివలింగాలు, విఘ్నేశ్వరమూర్తులు కనపడతాయి. దాటి వెళితే శనీశ్వరుడికి ఒక్కడికి మాత్రం ఒక మూర్తి ఉంటుంది. అక్కడ నల్లటి గుడ్డలు ఇస్తూ ఉంటారు. వెలిగించి తీసుకెళ్లి శనీశ్వరుడి దగ్గర పెట్టండి. అది దాటి వెళ్ళిన తర్వాత శ్రీకాళహస్తిలో ఒక గమ్మత్తు ఉంటుంది. ఈ మాట మీరు వెళ్ళినప్పుడు ప్రత్యేకం చూడండి. ఆ మూల కనకదుర్గ అమ్మవారు, వెంకటేశ్వర స్వామి శ్రీకాళహస్తి క్షేత్రంలో విడిది చేసి ఉంటారు. అది దాటి మీరు మెట్లు దిగితే ఎడం చేతి పక్కకి చూస్తే, అంటే ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి గోడ అంచు నిండా 63 మంది నాయనార్లు ఉంటారు. శివుణ్ణి నమ్మి భక్తితో ప్రవర్తించినటువంటి కారణం చేత మోక్షాన్ని పొందినటువంటి నాయనార్లు ఉంటారు. అది దాటి మీరు వెళితే అగస్త్య ప్రతిష్ఠ లింగం దగ్గర నుంచి మీకు మార్కండేయ ప్రతిష్ఠిత లింగము అని ఒక లింగం ఉంటుంది. నేను ఇప్పుడు శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళినా ఆ మార్కండేయ ప్రతిష్ఠ చేయబడినటువంటి శివలింగం దగ్గరికి వెళ్ళి వేసుకున్న లాల్చీ బనీను విప్పేసి నాతో వచ్చిన వాళ్ళని కూడా అలా చేయమని కాసిని తుమ్మి పూలు చేత్తో పట్టుకుని ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అంటూ అక్కడ నామాలు చెప్తూ ఆ శివలింగానికి పూజ చేస్తూ ఉంటాను. మార్కండేయ ప్రతిష్ఠితమైనటువంటి శివలింగము మీకు కనపడుతుంది. మార్కండేయుడు ఎంతటి మహాభక్తుడో చెప్పలేని ఆయన చేత ప్రతిష్ఠ చేయబడింది. అది దాటి మీరు కొంచెం ముందుకెడితే అక్కడే మీకు సప్తమాతృకల దర్శనం అవుతుంది. సప్తమాతృకలు దాటి కొంచెం ముందుకొస్తే మళ్ళీ వరుసగా మీకు ధర్మరాజ ప్రతిష్ఠ, భీమ ప్రతిష్ఠ, అర్జున ప్రతిష్ఠ, ఎందరో ఋషుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి లింగములు కనపడతాయి. ఆ లింగములు దాటి మధ్యలోకి వెడుతుంటే ఎదురుగుండా జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఇంకొంచెం మీరు ముందుకెడితే ఈ మాట వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి, ఒక స్ఫటికలింగం ఒకటి ఉంటుంది. ఒక మూలకు ఉంటుంది స్ఫటికలింగం. తెల్లగా ఇంత పొడుగున స్ఫటికం ఉంటుంది. వెనకాతల ఒక దీపం వెలుగుతూ ఉంటుంది, ఒక లైట్ వెలుగుతూ ఉంటుంది. ఆ దీపం, ఆ స్ఫటికం ముందు ఒక పువ్వు ఏదో ఒకటి పెట్టుంటుంది. మీరు జాగ్రత్తగా స్ఫటికలింగాన్ని ఒక కోణంలో చూస్తే ఏ పువ్వు పెట్టబడి ఉందో స్ఫటికం అంతా ఆ రంగులోకి మారిపోయి ఉంటుంది. అది ఆ స్ఫటికలింగం ముందు నిలబడితే జ్ఞానము సుస్థిరమవుతుంది. అందుకే ఆ స్ఫటికలింగాన్ని అక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి మహానుభావుడు ఎవరో తెలుసా అండి మీకు శ్రీకాళహస్తిలో? ఈ సభలో ఎవరికైనా తెలిసి ఉంటే ఒక్కసారి లేచి నిలబడి చెప్పండి, ఆ స్ఫటికలింగాన్ని ఎవరు ప్రతిష్ఠ చేశారు? ఆదిశంకరాచార్య ప్రతిష్ఠ ఆ స్ఫటికలింగం. అందుకే జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దర్శనం చేసుకుని ఆ స్ఫటికలింగం ముందుకెళ్ళి నిలబడి ఒక్కసారి శంకర భగవత్పాదుల పాదాలు తలుచుకుని నమస్కారం చేసి ఆ స్ఫటికలింగం ముందు నిలబడితే అమ్మవారిచ్చినటువంటి జ్ఞానము సుస్థిరమవుతుంది. అది దాటి ముందుకొస్తే ఆ జ్ఞానమే మీకు మోక్షముగా పరిణమించే దక్షిణామూర్తి స్వరూపం ఉంటుంది. అందుకే శివదర్శనం అయిన తర్వాత మీరు కదిలి వచ్చేటటువంటి భాగం అంతా కూడా ఇంకా జ్ఞానంలోకి ప్రవేశపెట్టబడేటటువంటి మార్గం శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి లాంటి దేవాలయం అద్భుతం.
శ్రీకృష్ణదేవరాయల వారు మహానుభావుడు, అంత పెద్ద మంటపాన్ని కట్టించినటువంటి ఘనత కృష్ణరాయల వారి. మీకు ఒక విచిత్రం చెప్తాను. జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దేవాలయంలో పైకప్పుకి వేయబడినటువంటి రంగులు కొన్ని వందల సంవత్సరాల క్రితం వేసిన రంగులు, ఇప్పటికీ ఆ రంగులు పోలేదు. శ్రీకాళహస్తి క్షేత్రం గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. 5 రోజులు నేను శ్రీకాళహస్తి క్షేత్రం గురించి చెప్పినా నేను తక్కువే చెప్తాను. అంత గొప్ప క్షేత్రం. నేను శ్రీకాళహస్తి క్షేత్రం గురించి చెప్తూ కూర్చుంటే నేను మీకు ఎప్పుడు చెప్పను. ఇంకా కాళహస్తీశ్వర శతకం గురించి ఎప్పుడు ప్రస్తావన చేయను. కాళహస్తీశ్వరుణ్ణి దర్శించినటువంటి వారలలో ఎందరో మహానుభావులు ఉన్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు, నత్కీరుడు అని ఒక తమిళ కవి ఉన్నారు. అలాగే అక్కడ శంకర భగవత్పాదాచార్య స్వామి వారు దర్శనం చేసుకున్నారు. ఎంతమంది మహాపురుషులు అక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు. ఇప్పటికీ శ్రీకాళహస్తి లింగమునకు ఉన్న గొప్పతనం ఏమి అని అడిగితే అది వాయులింగము. ఎందరో సైంటిస్టులు ఫారిన్ నుంచి వచ్చి అక్కడ పరిశోధనలు చేశారు. సాధారణంగా ఒక దీపం వెలుగుతోంది అనుకోండి, ఆ తలుపులన్నీ మీరు మూసేశారనుకోండి, ఆ దీపం ఆరిపోతుంది కొంతసేపటికి. ఎందుకు ఆరిపోతుందంటే సాధారణంగా దీపం వెలగాలి అంటే ఆక్సిజన్ ఉండాలి, అది సైన్స్ యొక్క సిద్ధాంతం. అన్నీ మూసేస్తే దీపం కొంతసేపటికి ఆక్సిజన్ అంతటిని తినేస్తుంది వెలగడానికి. ఇంకా ఆక్సిజన్ లేదు కాబట్టి ఆ దీపం ఆరిపోవాలి. కాళహస్తి క్షేత్రం మీద చేసినటువంటి పరిశోధనలకు సంబంధించి నా దగ్గర ఒక పుస్తకం ఉంది. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆ పుస్తకం చదువుతుంటే. విదేశాల నుంచి వచ్చినటువంటి శాస్త్రవేత్తలు శ్రీకాళహస్తి దేవాలయం తలుపులు మూసి చూశారు. అలాగే శివాలయాల్లో చాలా గొప్ప శివాలయం మనకి పుట్టపర్తి దగ్గరలో ఉంటుంది. ఆ జటాయువు పడింది, జటాయువు యొక్క రెక్క పడిపోయింది అక్కడ అని చెప్తుంటారు. అక్కడ ఒక స్తంభం మీదే మొత్తం దేవాలయం ఆధారపడి ఉంటుంది. ఆ స్తంభం భూమికి తగలదు, హ్యాంగింగ్ పిల్లర్. ఇలా ఎలా జరుగుతుంది అని సైంటిస్టుల స్తంభాన్ని కొంచెం కలిపారు, మొత్తం పైకప్పు కిందకి దిగింది. పశ్చిమ దేశాల్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తల యొక్క ఇంజనీరింగ్ స్కిల్స్ అన్ని అక్కడ లేపాక్షి దేవాలయంలో కట్టబడిన దేవాలయంలో ఒకే ఒక స్తంభ నిర్మాణం ఎలా జరిగింది అన్న దాని ముందు వెలవెలబోయింది. అది ఈ దేశం యొక్క గొప్పతనం. ఎంత పూర్వకాలంలో అటువంటి దేవాలయ నిర్మాణాలు ఈ దేశంలో చేశారో చూడండి. అంత గొప్ప దేవాలయం శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తిలో మీరు జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దాటి బయటికి వస్తున్నప్పుడు కుడి పక్కకి లోపలికి వెళితే 3 చోట్ల వృత్తాలు గీసి ఉంటాయి. మీరు ఆ వృత్తాల్లో నిలబడితే అమ్మవారి యొక్క ఆలయ శిఖరం, అయ్యవారి శిఖరం, కన్నప్ప శిఖరం 3 కనపడతాయి. సృష్టిలోనే ఆశ్చర్యం, భగవంతుడు కిందుంటాడు, భక్తుడు కొండ మీద ఉంటాడు శ్రీకాళహస్తిలో. అలా ఎక్కడా ఉండదు. భాగవతులు కింద ఉంటారు, భక్తుడు కొండ మీద ఉంటాడు. ఒక్క శ్రీకాళహస్తిలో ఈశ్వరుడు చిన్న శిఖరం మీద ఉంటాడు. ఇప్పుడు మీకు అది శిఖరంలా కనపట్టలేదు, కానీ యథార్థమునకు మీరు శ్రీకాళహస్తి క్షేత్రంలో ప్రవేశించినప్పుడు మీరు వెడుతున్నటువంటి శిఖరాన్ని ఏమని పిలుస్తారో తెలుసా అండి? శివానందైక నిలయము ఆ శిఖరం పేరు. ఆ శివానందైక నిలయము అన్న శిఖరాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు తీసుకొచ్చి అక్కడ పెడితే దాని మీద శంకరుడి యొక్క స్వయంభూమూర్తి వెలిసింది. సరే, ఇంతకీ పాశ్చాత్యులు గుడి తలుపులన్నీ వేసేసినా ఆ దీపాలు ఆరిపోలేదు సరికదా. ఏదో గాలి వస్తున్నట్టుగా 2 దీపాలు ఇలా 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 కదులుతూనే ఉంటాయి. అదే వాయులింగం. వాయువు శంకరుడే అని నిరూపించినటువంటి క్షేత్రము వాయులింగ క్షేత్రం. అందుకే మీకు ఇప్పటికీ శ్రీకాళహస్తిలో శంకరుడి పక్కన ఉన్నటువంటి 2 జ్యోతులు ఎప్పుడు ఇలా కదులుతూనే ఉంటాయి. ఇదేనండి వాయులింగం, చూడండి అదే వాయులింగం అని చెప్తుంటారు. మీరు ఎప్పుడైనా ఆలయంలో అంతరాలయ దర్శనం చేయడానికి లోపలికి వెడితే గోడలో భక్త కన్నప్ప ఉంటారు. ఈ ఆలయం తాలూకా వైభవాన్ని చూసి మురిసిపోయే మహానుభావుడు ధూర్జటి లాంటి కవి చాలా అరుదుగా ఉంటారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ధూర్జటి అన్న పేరు శంకరుడి. పెద్ద పెద్ద జటలు కలిగి ఎర్రటి జటలు కలిగినటువంటి వాడు ధూర్జటి అని పేరు. అది శంకరుడి పేరు. ఆ కవి పేరు కూడా ధూర్జటి. అనేక మంది శతకాలు రాశారు ప్రపంచంలో. శతకము అంటే ఒక 100 పద్యములు కానీ ఒక 100 శ్లోకములు కానీ, 116 అంకెతో రాయడం కూడా సంప్రదాయం ఉంది. కానీ ఇందులో సాధారణంగా ఏం చేస్తారంటే స్తోత్రం చేస్తూ ఉంటారు. నేను ఒక శతకము అన్నాను అనుకోండి, ఏదో కృష్ణ శతకము అని నేను అన్నాను అనుకోండి, కృష్ణుడిని స్తోత్రం చేస్తారు తప్ప ఇంకొక ప్రయత్నం తక్కువగా కనపడుతూ ఉంటుంది. కాళహస్తీశ్వర శతకం అలాంటివి కాదు. కేవలము భగవంతుణ్ణి స్తోత్రం చేయడానికి కాళహస్తీశ్వర శతకం వచ్చింది అని మీరు అనుకుంటే తప్పు. ధూర్జటి ఒకరోజు రాత్రి కూర్చుని కాళహస్తీశ్వర శతకాన్ని రచించలేదు. నేను సభాముఖంగా ఒక్క మాట చెప్తే మీరు నన్ను తప్పు పట్టుకోకండి.
నేను పరమశివుడి పాదముల దగ్గర కూర్చుని అత్యంత భక్తి ప్రపత్తులతో ఈ మాట చెప్తున్నాను. దూర్జటి లాంటి శివభక్తుడు లేడు. కానీ దూర్జటి పగలు శివాలయానికి వచ్చి గొప్ప అభిషేకం చేసి సాయంకాలం అసుర సంధ్య వేళలో ఈశ్వరుడికి అర్చన చేసి గొంతెత్తి శంకరుడి మీద పద్యాలు పాడి ఇంతంత విభూతి రేఖలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని పట్టుపంచ కట్టుకుని రాయలవారి అష్టదిగ్గజాల్లో ఒకడు మహానుభావుడు, ఏమి లోటైనకి ఆయన పంచ పైకి పట్టుకుని రాజద్వారం దాటి వెళ్ళిపోతుంటే ఆయన తేజస్సు చూసి ఆశ్చర్యపోయేవారు. ఇదే దూర్జటి సాయంకాలం అనేక మంది విటులతో సమానంగా వేశ్యవాడల్లో కనపడుతుండేవాడు. ఇలా కనపడినటువంటి దూర్జటి మరునాడు సూర్యోదయం అవకముందే సువర్ణముఖీ నదిలో స్నానం చేసి శివాలయానికి వచ్చి మళ్ళీ శంకరుడి దగ్గర కూర్చుని అద్భుతమైన అభిషేకం చేసేవాడు. మిగిలిన శతకాలన్నీ ఒకెత్తు, కాళహస్తీశ్వర శతకం ఒకెత్తు. మనము భగవంతుడికి పూజ చేస్తాం, కానీ మీరు ఎప్పుడైనా ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకుని ఆలోచించండి. భగవంతుడి దగ్గర పూజ చేయడానికి వెళ్ళగానే పీట వేసి కూర్చుని, ఇవి విగ్రహములు కాదు, ఇవి సాక్షాత్ పరమేశ్వరుడు నా ఇంట కొలువై ఉన్నాడు. నేను ఏమి చేస్తున్నానో, నేను ఏమేం చేశానో, నిన్నను ఏది చూశానో, నిన్నటి రోజున ఏం మంచి చేశానో, ఏం తప్పులు చేశానో అన్నీ వీడికి తెలుసు. ఇవాళ నేనిప్పుడు దీపం వెలిగిస్తే నిన్ననన్నీ తప్పుడు పనులు చేసి పొద్దున్నే నాకు దీపం పెట్టడానికి వచ్చేసాయంటే అని అడుగుతాడేమోనని నేను పాదముల మీద పువ్వు వేస్తుంటే ఛీ నీ పువ్వులు నాకు అక్కర్లేదని పాదాలు వెనక్కి తీసేస్తాడేమోనని నేను ఇన్ని పాలు నైవేద్యం పెడితే ఛీ తూర్తుడా చేసేవన్నీ దుష్ట పనులే, నేను పుచ్చుకోన పాలు అంటాడేమోనని భయపడి ఈశ్వరుడికి అన్నీ తెలుసన్న నిజాయితీతో పూజకి ముందరే భగవంతుడి దగ్గర కూర్చుని, ఈశ్వర నిన్న నేను ఇంద్రియముల యొక్క తాకిడి తట్టుకోలేక ఫలానా పొరపాటు చేసి ఫలానా తప్పు పని చేశాను, ఆ తప్పు పని చేసి నిన్నటి రోజున తప్పించుకోలేకపోయాను, ఇవాళ కూడా నేను ఆ తప్పు పని చెయ్యను అని నమ్మకం లేదు. ఎందుకో తెలుసా, నేను ఇంద్రియాలకి లొంగిపోతున్నాను, ఈశ్వర నన్ను రక్షించవా, నన్ను నీ వాడిని చేసుకోవా అని చెప్పినవాడు ఎవరైనా ఉంటే శతకంలో దూర్జటి ఒక్కడే. దూర్జటి శతకం అంతా కన్ఫెషన్. ఆయన ఏదీ దాచుకోలేదు. ఒకరోజు రాత్రి కూర్చుని కాళహస్తీశ్వర శతకాన్ని ఆయన రచించలేదు. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో దూర్జటి ఒక కవి. దూర్జటి పద్యరచన చేస్తున్నప్పుడు కృష్ణదేవరాయల వారు పిలిచి, ఏమి దూర్జటి నిన్నటి రోజున మీరు ఏం పద్యం రాశారు అని అడిగితే, నిన్న నేనేం రాయలేదండి అని వారు ఒక్కొక్కసారి. ఒక 3 నెలలు ఏమి దూర్జటి ఏం రాశారు, ఏమి రాయలేదు. ఒక 3 నెలలు పోయిన తర్వాత ఏం పద్యం రాశారు అంటే, నిన్న రాత్రి నేను ఒక పద్యం రాశానండి అనేవారు. ఏది చెప్పండి అంటే, రాజుల్ మత్తురు వారి సేవ నరకప్రాయంబోనో సారో పద్యం రాశాడే. అంటే రాజులంత దౌర్భాగ్యులు ఉండరు, వాళ్ళ దగ్గర సేవ చేయడమే నరకం. ఈ పద్యం వింటే కృష్ణదేవరాయల వారు ఏం చేయాలండి, ఖైదు చేయాలి దూర్జటిని. దూర్జటి ఏమిటో అర్థం చేసుకున్న మహాపురుషుడు శ్రీకృష్ణదేవరాయలు. అందుకే ఈ పద్యం చెప్తే ఒక నమస్కారం పెట్టి విడిచిపెట్టేశాడు దూర్జటి, తప్ప దూర్జటి జోలికి వెళ్ళలేదు. అంతగా రోజు కాళహస్తీశ్వరుని ఉద్దేశించి తన హృదయంలో ఉన్నటువంటి పొంగునంతటినీ చెప్పుకున్నాడు శంకరుడి దగ్గర. అందుకే మీరు సునిశిత పరిశీలనం చేస్తే కాళహస్తీశ్వర శతకంలో ఉన్న ఒక పద్యం ముందు మీరు ఎదురుగుండా నిలబడితే నా బ్రతుకే పాటి అని మీరు సిగ్గుతో తలంచుకుంటారు దూర్జటి యొక్క గొప్పతనం ముందు. దూర్జటి శతకం అలా ఉంటుంది. నేను మీకు ఇవాళ కాళహస్తి యొక్క క్షేత్రం గురించి మాట్లాడాను కనుక అందులోంచి ఒక పద్యాన్ని విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రముల్ సూచి తానీ విద్యాభ్యాసమునర్చే కరి చించి మంత్రమోహించి బోధా విభావ విధానముల్ చదువులయ్యా కాదు నీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ఆయన శతకంలో ఒక చోట. ఈ క్షేత్రంలో శివలింగానికి శ్రీకాళహస్తీశ్వరుడు అని పేరు, క్షేత్రమునకు శ్రీకాళహస్తి అని పేరు. ఎందుకు అలా వచ్చింది అంటే, సాలెపురుగుకు ఒక లక్షణం ఉంటుంది, తనంత తానుగా నోటిలోంచి వచ్చినటువంటి ద్రవాన్ని దారంగా మార్చి గూడు కడుతుంది. ఒక సాలెపురుగు ప్రతిరోజు శివలింగం చుట్టూ పట్టుదారాలలాగా అల్లి నేను శంకరుడికి మంచి వస్త్రం కట్టాను అని పొంగిపోయి గోడెక్కి కూర్చునేది. ఆ తర్వాత ఒక పాము వచ్చేది ఎక్కడి నుంచో వచ్చి దాని తల మీద మణి ఉండేది. శంకరుడికి నేను ఈ మణి సమర్పించాలి అని ఈ సాలెగూడంతా ఏమిటి శివలింగం చుట్టూ అసహ్యంగాను
అని ఒక్కసారి ఆ పాము గిరగిరగిర తిరిగి ఈ సాలెగూటిని అంతటినీ తీసేసి ఆ మణిని సమర్పించేది. ఈ మణిని సమర్పించి వెళ్ళగానే ఒక ఏనుగు ఒకటి వస్తుండేది. ఈ ఏనుగు తొండ నిండా నీళ్లు పట్టుకొచ్చి ఆ శివలింగం మీద నీళ్లు పోసి ఆ మణిని తీసి అవతల పారేసి తాను తీసుకొచ్చినటువంటి తామర పువ్వుల్ని శివలింగం మీద పెట్టేది. ప్రతిరోజు ఒకటి చేసినటువంటిది రెండో దానికి కనపడేది కాదు. ఒక్క సాలెపురికి మాత్రం మిగిలిన రెండు కనపడుతుంటాయి, ఎందుకంటే అది ఎప్పుడూ ఆగోడ మీదే ఉంటుంది. ఒకనాడు శంకరుడు సాలెపురుగుని పరీక్ష చేయాలనుకున్నాడు. అనుకుని అది వెలిగించినటువంటి అది కట్టినటువంటి గూడు చక్కటి దారాలలా తీసి ఆ శివలింగం చుట్టూ అల్లింది. ఏం చేస్తుందో చూద్దామని దీపంలో ఉండేటటువంటి జ్యోతి కొంచెం పెరిగేటట్టుగా చేసి ఆ పట్టుగూడు కాలిపోయేటట్టుగా చేస్తున్నాడు. చూసింది సాలెపురుగు, అసలే పాము పాడు చేస్తోంది, ఏనుగు పాడు చేస్తోంది, దానికి తోడు ఇవాళ ఈ దీపం కూడా పాడు చేస్తోంది అని నేను కట్టినటువంటి ఈ పట్టుబట్ట పాడైపోవడమా అని గబగబా వచ్చి ఆ దీపశిఖని మింగైపోయింది. ఎక్కడి సాలెపురుగు, ఎక్కడి దీపశిఖ? సాలెపురుగు దీపాన్ని మింగగలదండి? మింగలేదు. పైగా సాలెపురుగు పురుగులు తింటుంది, పురుగులు దీపం మీద పడతాయి తప్ప సాలెపురుగు ఎప్పుడు దీపం దగ్గరికి వెళ్ళదు. అటువంటి సాలెపురుగు భక్తితో దీపశిఖని మింగపోయింది. ఆ దీపశిఖని మింగపోతే దాని కంఠం కాలిపోయింది. శంకరుడు దాని భక్తికి మెచ్చుకుని వెంటనే తనలోకి ఐక్యం చేసుకున్నాడు. తనలో ఐక్యమైపోయినటువంటి సాలెపురుగు మీద తనకున్నటువంటి ప్రీతిని ఆవిష్కరించడానికి పరమాత్మ యొక్క ఆవిర్భావలింగము అని మీరు గుడి వెనకాల పెడితే కనపడుతుంది, గుడి ముందు నుంచి చూస్తే కనపడదు. గుడి వెనక్కి వెళ్ళాలి. ఈ మధ్యన నాతో ఎవరో వస్తే నేను వెనక్కి తీసుకెళ్లి చూపించాను. ఆ లింగం బద్దలై అందులోంచి పరమాత్మ పైకొస్తున్న స్వరూపం ఉంటుంది. ఇప్పటికీ కాళహస్తీశ్వర శివలింగము యొక్క అడుగు భాగమునందు సాలెపురుగు యొక్క రూపం మీకు కనపడుతుంటుంది. బహుశా ఇక్కడ మూర్తిలో మీరు చూస్తే ఇది అది సాలెపురుగు యొక్క రూపం. ఏనుగు, పాము ఈ రెండు ప్రతిరోజు పూజ చేస్తుంటే ఒకనాడు పాముకి కోపం వచ్చింది. నేను పెట్టిన మనులు తీసేస్తోందని ఏనుగు వచ్చి తామర పువ్వులు పెడుతున్నటువంటి సమయంలో పాము ఏనుగుని చంపడం కోసమని దాని తొండంలో దూరిపోతే ఊపిరాడదని దాని తొండంలో దూరిపోయింది. దూరిపోతే ఏనుగుకి ఊపిరాడలేదు. ఊపిరాడనటువంటి ఏనుగు హరహర 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 అని అరుస్తూ ఊపిరందక తాళలేక తన తొండాన్ని తీసి శివలింగం ఉన్నటువంటి ఆ సమ్మెకి వేసి కొట్టుకుని శివుడి పాదాల ముందు పడి మరణించింది. అది మరణించే ముందే తొండాన్ని కొట్టడంలో తొండం లోపల ఉన్నటువంటి పాము తల పగిలి పాము కూడా మరణించింది. తనని అర్చించడం కోసమని పోటీలు పడి ప్రాణాలు వదిలిపెట్టడానికి సిద్ధపడినటువంటి ఈ ఏనుగుని పాముని కూడా మోక్షం ఇచ్చి తనలో కలుపుకున్నాడు పరమాత్మ. అందుకే కాళహస్తి శివలింగానికి మాత్రం పైన ఉండేటటువంటి ఉపరితలం గోరుగా ఉండకుండా 5 తలలు కింద కనపడుతుంటుంది. 5 తలలున్నాయా అన్నట్టుగా కనపడుతుంది శివలింగం పైన చూడండి. అందుకే 5 పడగలతో ఉన్నట్టుంటుంది. ఇప్పటికీ అదే పాము. ఎప్పుడైనా నవగ్రహ కవచం తీసేసి అభిషేకం చేస్తారు స్వామికి. ఆ అభిషేకం చేసే సమయంలో మీరు చాలా శ్రద్ధగా చూసి వాళ్ళని అడిగితే చూపిస్తారు. శివలింగానికి పక్కన ఇలా 2 దంతములు కనపడుతుంటాయి. అది ఏనుగు యొక్క సూచన. 3 ప్రాణులు ఏకకాలమునందు ఆయనలో లీనమైపోయాయి కాబట్టి శ్రీకాళహస్తి అనే క్షేత్రానికి పేరు. స్వామికి కూడా శ్రీకాళహస్తీశ్వరుడు అనే పేరు. చిత్రం ఏం జరిగిందంటే ఈ 3 కాకుండా 4వ ఒక ఆయన బయలుదేరాడు. ఆయన పేరు జన్మతః తిన్నడు. ఆ తిన్నడు గొప్ప విలుకాడు, చించుల యొక్క నాయకుడు. ఒకనాడు అరణ్యంలో వేటాడుతూ ఒక అడవి పందిని వేటాడాడు. స్నేహితులు అన్నారు, మేము ఈ అడవి పందిని బాగా కాల్చి పచనం చేసి తినడానికి సిద్ధంగా ఉంచుతాం, నువ్వు వెళ్ళి సువర్ణముఖి నదిలో స్నానం చేసి కాళ్ళు కడుక్కురా అన్నారు. ఇంకొక చెంచుని తీసుకుని కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళాడు. కాళ్ళు కడుక్కుని వచ్చేస్తున్నప్పుడు శివాలయంలో నిరాధారంగా ధూళి పట్టినటువంటి శివలింగం ఒకటి కనపడింది. అయ్యయ్యో నా స్వామి, ఎవ్వరూ తోడు లేకుండా ఒక్కడివి ఇలా ఉండిపోయావా అన్నాడు. అని ఆనాటి నుండి ఆ శివలింగాన్ని ఎలా అయినా పోషించాలని నా స్వామిలా ఉండిపోయాడని బెంగ పెట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అడవి పందిని కాల్చిన చోటికి వెళ్ళి దాని ముక్కలు కోసి నోట్లో పెట్టుకుని నమిలి చూసి ఏ ముక్కలు బాగా కాలాయో ఆలోచించి ఉమ్ముతో కూడినటువంటి ఆ అడవి పంది మాంసం ముక్కలని ఒక దోణిలో పెట్టుకుని నోటి నిండా నీళ్లు పట్టుకుని
అడవిలో పూసినటువంటి పువ్వులు కొన్ని తల మీద పెట్టుకుని కుడి చేత్తో ధనస్సు పట్టుకుని పరిగెత్తుకుంటూ శివాలయంలోకి వచ్చి శివాలయంలో కూర్చ అంటారు, అంటే శివుడి మీద పూజ చేసినటువంటి పువ్వుల్ని ఆ కూర్చతో తీస్తారు, బ్రష్ లాంటిదనమాట. కూర్చ కనపడక తన కాలికి ఉన్నటువంటి చెప్పు తీసి ఆ శివలింగం మీద ఉన్నటువంటి పువ్వులు తీసేశాడు. నోట్లో పట్టుకొచ్చినటువంటి నీటిని ఉమిశాడు శివలింగం మీద. స్నానం చేశంకరా అని, స్వామి నీకు పుష్పాలంకారం చెయ్యాలని తల మీద పెట్టుకొచ్చినటువంటి పువ్వులు తీసి శివలింగం మీద పెట్టాడు. తను ఎంగిలి చేసి నవిలి బాగా కాలాయని నమ్మకంగా తీసుకొచ్చినటువంటి అడవి పంది యొక్క మాంసపు ముక్కలను అక్కడ పెట్టి శంకరా స్వీకరించు అన్నాడు. అంటే చిత్రం ఏమిటంటే శంకరాచార్యుల వారు పొంగిపోయారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిద్వక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు. నాకు వచ్చిన పద్యాలు నేను చదువుకున్న విషయాలు తక్కెట్లో ఓ పక్కన పెట్టి ఈ పద్యాన్ని ఒక్కదాన్ని ఒక పక్కన పెడితే ఆ పద్యము యొక్క కోటో వంతుకి మిగిలినటువంటి ఏవి నేను చదువుకున్నవి సరిపో. అంటే నేను చదువుకున్నవి అని ఎందుకు అంటున్నానంటే నాకున్న మక్కువ తెలియచేయడానికి, అంతేకాని నేను బాగా చదువుకున్నవాడినన్న గర్వంతో నేను ఈ మాట అంటలేదు. కాబట్టి చూడండి, జంతువులు విసర్జించినటువంటి మలమూత్రములను తొక్కుతూ వచ్చినటువంటి పాదరక్ష తీసి శివలింగం మీద ఉన్నటువంటి పువ్వులు తీసేస్తే ఎంత గొప్ప కూర్చవాడేవురా అన్నాడు శివుడు. ఆయన అమాయకత్వం చూశాడు, భక్తి చూశాడు. నోట్లో ఉన్నటువంటి ఎంగిలి నీళ్లు శివలింగం మీద పోస్తే ఎంత గొప్ప అభిషేకం చేశావురా అన్నాడు. ఎంగిలి మాంస అక్కడ పెట్టి శివ తింటావా తినవా తింటావా తినవా, ఎన్నాళ్ళైందో, ఎంత ఆకలిస్తోందో, ఆ బొజ్జ ఎంత లోపలికి పోయిందో, తినుశంకరా తినుశంకరా అన్నాడు. శివుడు ఉమ్ముతో కూడుకున్న ఆ ఎంగిలి మాంసపు ముక్కలు తిని ఎముకలు కింద పడేశాడు. శివగోచరుడు అని ఒక సబ్రాహ్మణుడు రోజు వచ్చి పూజ చేసేవాడు ఆ శివలింగానికి. ఆయన మధ్యాహ్నం వచ్చాడు స్నానం చేసి, అన్ని ఎముకలు శివలింగం దగ్గర పూజ ఇలా ఉంది. ఆయన బెంగ పెట్టుకుని ఆ ఎముకలన్నీ తుడిచేసి, ఏమిటి శంకరా ఈ దారుణం, ఎవరో చెంచులు వచ్చి ఇలా పూజ చేశారేమోనని పాపం ఆయన మళ్ళీ సశాస్త్రీయంగా పూజ చేసి మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ చీకటి పడింది, మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు, తిన్నాడు. వచ్చి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అమ్మో ఇంత చీకటి పడిపోయింది, క్రూర మృగాలు తిరుగుతుంటాయి, దొంగలు తిరుగుతుంటారు, నా స్వామి ఒక్కడే ఉన్నాడు, ఒక్కడికి ఏం కాలక్షేపం అవుతుంది, నేను ఎలా వెళ్ళిపోతానని ఆయన పాదాల దగ్గరే కూర్చుని, ఆయనకి కనపడ్డాయి ఆ పాదాలు, మనకైతే కనపడవు, ఆయన పాదాలు ఒత్తుతూ రాత్రల్లా కూర్చున్నాడు. తెల్లవారింది. శివాని స్నానం చేసి నీకు స్నానానికి నీళ్లు, నీకు తినడానికి ఆహారం పట్టుకొస్తానని మళ్ళీ బాణాలు ధనస్సు పట్టుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ పట్టుకొచ్చాడు, అన్నీ అక్కడ పెడుతున్నాడు. శివగోచరుడు వస్తున్నాడు, ఏమిటి దారుణం అంటున్నాడు, తీసేస్తున్నాడు. మళ్ళీ పూజ చేస్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, తిన్నాడు, ఏమిటివన్నీ అంటున్నాడు, తోసేస్తున్నాడు. 6 రోజులైంది, అప్పటికి ఇంటికి వెళ్ళలేదు. 7వ రోజు 6వ రోజు రాత్రి శివగోచరుడు చాలా బాధపడుతూ నిద్రపోయాడు. ఏమిటి శంకరా ఈ దారుణం, మాంసపు ముక్కలు ఎముకలు నీ గుళ్ళో కనపడడం ఏమిటని. పైగా చెప్పుల యొక్క ముద్రలు కనపడుతున్నాయి, ఆలయంలోకి చెప్పులు వేసుకురావడం ఏమిటని తెల్లబోయాడు. తెల్లబోతే పరమాత్మ స్వప్నంలో దర్శనమిచ్చారు శివగోచరుడికి. భక్తి అన్న మాటకి అర్థం ఏమిటో రేపు నీకు చూపిస్తాను. భక్తి కట్టుకున్న వస్త్రంలో ఉండదు, చేసే డాంబికాల్లో ఉండదు. భక్తి ఎందులో ఉంటుందో మీరు గమనించాలి. కాబట్టి పటాటోపములయందు భక్తి ఉంది అనుకుంటే అంతకన్నా అర్థం ఇంకోట్లేదు. ఇంత మొనగాళ్ళమని పూజలు చేసిన వాళ్ళకి ఎవరికి కనపడలా వెంకటేశ్వర స్వామి, ఓ చెప్పులు కుట్టే వాళ్ళకి కనపడ్డాడే. కాబట్టి పరమేశ్వరుడు ఎప్పుడు కనపడినా భక్తికి లొంగుతాడు తప్ప మేము చాలా భక్తులమన్నట్టుగా కనపడే పటాటోపాలకు ఆయన ఏం లొంగడు. కాబట్టి ఇప్పుడు అక్కడికొచ్చి రాత్రి పడుకుని బెంగ పెట్టుకున్న శివగోచరుడి యొక్క భక్తికి లొంగాడు పరమాత్మ. ఎందుకంత బెంగ పెట్టుకుంటావు, భక్తి అంటే ఏమిటో నేను నీకు చూపిస్తాను, రేపు వచ్చి శివలింగం చాట్న కూర్చో అన్నాడు. శివగోచరుడు వెళ్ళాడు, శివలింగం చాట్న కూర్చున్నాడు. గబగబా మాంసం ముక్కని, నీటిని, పువ్వులని పట్టుకుని వచ్చేసాడు, తిన్నాడు. వచ్చేసి వీటినన్నింటినీ పెట్టేశాడు. శంకరుడు తినేశాడు, ఎముకలు కింద పారేశాడు. పడేసిన తరువాత ఒక చిత్రం జరిగింది. ఒక కంటి వెంట నీరు కారుతోంది. అయ్యో శంకరా నీకు వేడి చేసిందో ఏమిటో, కన్నులంబట నీరు కారుతోంది, నువ్వు తినకూడని ఆహారం ఏమైనా పెట్టేశానేమో, ఎంత వేడి చేసిందో తండ్రి అన్నాడు. పరిగెత్తాడు, ఆకులు తీసుకొచ్చాడు, రసాలు పిండాడు, కంటికి రాశాడు, ధార ఆగలేదు. సరికదా మెల్లిగా కంట్లోంచి నెత్తురు కారడం మొదలెట్టింది.
బెంగ పెట్టేసుకున్నాడు. ఎవరు నా స్వామి కన్ను పాడు చేసిన వారని పెద్ద అరుపులు అరిచాడు. ఎవ్వరూ కనపడలేదు. చూశాడు, నాకు తెలుసున్న వైద్యం ఒక్కటే శంకర, కంటికి కన్ను పంటికి పన్ను, కాబట్టి నీ కన్ను బదులు నా కన్ను పెట్టేస్తానని ఒక కన్ను పెళ్ళగించి ఆ కనుగుడ్డు శివలింగానికి పెట్టేశాడు. రక్తధార ఆగిపోయింది. తన కంటిలోంచి నిత్తుటి ధార కారిపోతోంది. అది కాదు సంతోషం, అది కాదు బాధ. శంకరుడి కంటి నుంచి కారుతున్న నిత్తుటి ధార ఆగిపోయింది. పొంగిపోయాడు. అబ్బా స్వామి, నీ కంటి నుంచి కారి నెత్తురు ఆగిపోయింది, నేను ధన్యుణ్ణి, ఇప్పుడు తిని ఈ మాంసం ముక్కలన్నాడు. రెండో కంటి నుంచి నెత్తురు కారణం మొదలెట్టింది. ఎందుకు బెంగ? ఉందిగా, నాకు ఇంకో కన్ను ఉంది, ఏం వైద్యం చేయాలో తెలిసిపోయింది. బెంగెందుకు స్వామి, ఈ రెండో కన్ను కూడా పెట్టేస్తాను అని బాణం తీసి పొడుచుకోపోయాడు. జ్ఞాపకానికి వచ్చింది. ఇప్పుడు ఈ గుడ్డు పీకేశాక నాకేం కనపడదు, రెండు కళ్ళు లేవు కాబట్టి. ఇప్పుడు నేను ఈ గుడ్డు స్వామి యొక్క కంటి దగ్గర ఎలా పెడతాను? నాకు స్వామి కన్నున్న స్థానం కనపడదు కదా అప్పుడు అని, శంకర ఈ కన్ను పెట్టడానికి గుర్తు దొరకాలి కదా అని తన కాలు పైకెత్తి కాలి బొటన వేలు శంకరుడి యొక్క నేత్రం ఉండేటటువంటి స్థానము దగ్గర పెట్టాడు. పెట్టి బాణంతో రెండో గుడ్డు పైకెత్తుతున్నాడు. చూడలేకపోయాడు. ఇంకా అంతటి శంకరుడు కూడా చూడలేక నందివాహనారూఢుడై పార్వతీ సమేతుడై ప్రమథగణాలన్నిటితో కలిసి ప్రత్యక్షం అయ్యాడు. మహానుభావ, నీలాంటి భక్తుడు ఇహ సృష్టిలో లేడు. నువ్వు కేవలం చెంచు అవచ్చు, నాకు కన్ను పెట్టడం కోసం రెండు కళ్ళు పెకలించడానికి సిద్ధపడ్డావు. ఇక నుంచి నాకు కన్నులివ్వడం కోసమని రెండు కన్నులు పెరుపుకోవడానికి సిద్ధపడ్డవాడవు కనుక నిన్ను తిన్నడని పిలవరు, నిన్ను కన్నప్ప అని పిలుస్తారు. కన్నులిచ్చిన వాడివి కాబట్టి. ఇక నుంచి ముందు నీ దర్శనం, తర్వాత నా దర్శనం. నేను కింద, నువ్వు పైన. నువ్వు భక్తుడివి, నేను కూడా నీకే గులాముని కనుక నువ్వు కొండ మీద కూర్చోవు, నేను కింద కూర్చుంటానని కొండ మీద కన్నప్పకు ఆవాసం ఇచ్చాడు. తాను కింద కూర్చున్నాడు పరమాత్మ. అందుకని అది భక్త కన్నప్ప యొక్క భక్తిని ఆవిష్కరించినటువంటి అద్భుతమైన క్షేత్రం. ఇటువంటి క్షేత్రంలో ధూర్జటి వెళ్ళి అంటాడు, ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు, నీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఆ మాట మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎర్రసిరాతో అండర్లైన్ చేసి జంతుతతికిన్ అన్నాడు ఆయన. జంతుతతికిన్ అంటే పశువులకు. అంటే కాళహస్తి క్షేత్రం కేవలం పశువులకు మోక్షం ఇస్తుందని ధూర్జటి ఉద్దేశం. పశువులు అంటే మనందరం పశువులమే. పాశము చేత కట్టపడ్డ ప్రతిదీ పశువే. మనందరం కూడా కర్మపాశముల చేత కట్టపడ్డాం. జన్మ అనబడేటటువంటి స్తంభమునకు కర్మపాశముల చేత కట్టపడ్డాం కాబట్టి మనందరం పశువులమే. మనం పశువులమైతే ఆయన పశుపతి. ఇటువంటి పశుపతి అయినటువంటి శంకరుణ్ణి గురించి ఆయన అంటాడు, జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఈ పశువులన్నీ తెలుసుకోవలసినటువంటి విషయం ఒకటి ఉన్నది. ఏమా విషయము అంటే ఏ వేదంబు పఠించే లూత. ఇది చాలా గొప్ప మాట. మీరు చూడండి, లూత అంటే సాలెపురుగు. సాధారణంగా వేదం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు గురువు గారి దగ్గర కూర్చోవాలి. కూర్చుంటే గురువు గారు స్వరంతో వేదం చెప్తారు. ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములతో చెప్తుంటే ఆ స్వరం తప్పకుండా శిష్యులు వినాలి. విని ఆయన ఎలా పలుకుతున్నారో అలా పలకాలి. అలా పలకగలిగినటువంటి ప్రజ్ఞ ఉంటే మాత్రమే వేదం నేర్చుకోగలరు, లేకపోతే నేర్చుకోలేరు. మీరు ప్రపంచంలో బల్లి అరవడమైనా వినుంటారు, సాలెపురుగు అరవడం మీరు ఎప్పుడైనా చూశారా? ప్రపంచంలో సాలెపురుగు మాట్లాడుకోవడం కానీ సాలెపురుగులు అరుస్తున్నాయండి అని కానీ మీరు ఎప్పుడైనా విన్నారా? అసలు సాలెపురుగు అరవడం, సాలెపురుగు కంఠం చాలామందికి తెలియదు. అటువంటి సాలెపురుగు ఏ వేదం నేర్చుకుంది? ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంది? వేదము మనకి ప్రమాణము కదా, దానికి ఏమైనా తెలుసా సాలెపురుగుకి? ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రముల్ సూచే. శాస్త్రము అంటే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం. నువ్వు ఇది చెయ్యి, ఇలా చెయ్యి అని మిమ్మల్ని శాసించి చెప్పేదేదో దానికి శాస్త్రం అని పేరు. ఏ శాస్త్రం ఈ పాము వెళ్ళి చదువుతుంది? పాము చదువుకోలేదు. భుజగం వేశాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యాసమునర్చకరి. అన్నింటికన్నా తమోగుణ భూయిష్టమైన ప్రాణి ప్రపంచంలో ఏనుగు. అటువంటి ఏనుగు ఏ విద్య నేర్చుకుంది? మరి ఈ మూడు ఏ విద్య నేర్చుకోకపోయినా కూడా మోక్షాన్ని పొందాయంటే కారణం ఏమిటి అంటే ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏ విద్యాభ్యాసమునర్చకరి చెంచే మంత్రమూహించే. కన్నప్ప ఒక చెంచు ఏ మంత్రం తెలుసుకున్నాడు? ఏ మంత్రమూహించే?
బోధావిర్భావ నిధానము చదువులయ్యా. ఒకళ్ళు చెప్తే అదేదో వినేసి అదేదో తెలిసేసుకుని అదేదో చేసేస్తే భక్తి ఏర్పడిపోతుంది అనుకుంటే అది అంతకన్నా పొరపాటు మాట ఇంకొకటి లేదు. ఏది భక్తి? ఎంత గొప్ప మాట వేసేశారండి దుర్జటి. నీ పాద సంసేవాసక్తియే కాక, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. నీ పాదసేవ చెయ్యాలన్న ఆసక్తిని కలిగి ఉండుట. ఎవరా నువ్వు? ఎవరి పాదసేవ అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీరు నిన్నటి రోజున మీ ఇంట్లో మొగ్గ అని చూసినటువంటిది మీరు మరునాడు తెల్లవారి లేచేటప్పటికి పువ్వుగా మారడానికి కారణమైన వాడెవరు? ఎవరు మొగ్గని పువ్వుగా మార్చాడు? మీరింత విత్తనాన్ని తీసుకెళ్లి భూమిలో పెట్టి నీరు పోస్తే మామిడి టెంకలోంచి మామిడి మొక్కే వచ్చేట్టు చేసిన వాడెవరు ప్రపంచంలో? ఆ మామిడి చెట్టుకి మామిడి పూత మామిడికాయే వచ్చేటట్టుగా చేసిన వాడెవరు ప్రపంచంలో? ఒకే భూమిలో ఇక్కడ మీరు మామిడి టెంక ఇక్కడ మల్లెతీగా పెడితే, ఆ పక్కన వేప చెట్టు పెడితే, ఇక్కడే ఉన్న మామిడి చెట్టు తీయటి పళ్ళు ఇవ్వాలి, పక్కనే ఉన్న మల్లెతీగ వేప చెట్టు కల్లుకున్న చక్కటి సువాసనే ఇవ్వాలి, పక్కనే ఉన్న వేప చెట్టు మామిడి చెట్టుకి 2 గజాల దూరంలో ఉన్న చేదుగా ఉన్న పళ్ళే ఇవ్వాలి. ఎవరు సృష్టిలో ఈ శాసనాన్ని చేశాడు? ఎవరు మీరు రాత్రి నిద్రపోయినప్పుడు మీ శరీరంలో గోళ్ళు 10 సమానంగా పొద్దున్నకి పెరిగేటట్టుగా చేశాడు? ఎవరు మీ వెంట్రుకలు సమానంగా పెరిగేట్టు చేశాడు? ఎవరు మీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ సమానంగా మిల్లీమీటర్లతో సహా పెరిగేటట్టు చేశాడు? ఎవరు మీరు తిన్నదాన్ని జీర్ణం చేస్తున్నాడు? మన ఇంట్లోనే ఏదైనా పిప్పి కొంత అలా ఉండిపోతే చిచ్చి వాసన వస్తుంది కడిగేయండి ఒక్కసారి అంటాం. 47 సంవత్సరములు వచ్చేసినటువంటి ఈ శరీరం లోపల ఎంతో కాలం నుంచి 47 సంవత్సరాల నుంచి ఇందులో రక్తం తిరుగుతోంది. ఈ లోపల మాంసం అంతా ఉంది, ఈ శరీరంలో ఎముకలు ఉన్నాయి, కొవ్వు ఉంది, అస్థి ఉంది, మేధ ఉంది, శుక్లం ఉంది, తిన్న పదార్థం ఉంది, కొంత అరిగినది ఉంది, అరగనిది ఉంది, అరిగిపోయిన పిప్పి ఉంది, నెత్తురు ఉంది, అసలు బయటికి వెలుతురు పడనటువంటి చీకటి కడుపులో ప్రేగులు ఉన్నాయి. ఇంత పొల్లటి కంపంతా లోపలుంటే ఇది బయటికి కంపు కొట్టకుండా చాలా శివముగా అద్భుతముగా కనబడేటట్టు చేసిన వాడెవరు? వాడు నీ ఎదుటే ఉన్న పరమాత్మ. ఎక్కడ వెతుకుతావు? వాడు నువ్వు రాత్రి నిద్రపోతుంటే నీ చేత ఊపిరి తీయించాడు, నువ్వు తింటే జీర్ణం చేశాడు. వాడొక్కసారి ఊపిరి తీయడం ఆగిపోయి నీలోంచి వెళ్ళిపోతే 2 రోజులు అవదు. కంపు కొడుతోందండి పీనుగా అంటే, పీనుగా అని పిలుస్తారంతే దాన్ని. ఎక్కడుంది శివం? నీ పాద సంసేవాసక్తియే కాక జంతు తతికిన్. ఈ మాట మీరు పట్టుకోవాలి కాళహస్తీశ్వర శతకంలో. ఇది అడుగుతున్నాడు దుర్జటి. పనికి మాలిన వాళ్ళందరికీ షేక్ హ్యాండ్లు ఇస్తావే, అక్రమాలిన వాళ్ళ కాళ్ళందరికీ నమస్కారాలు చేస్తావే, నీకు ఉపకారం చెయ్యకుండా నిన్ను భ్రష్టు పట్టించి నిన్ను అయోమయం వైపుకు తీసుకెళ్లే వాళ్ళందరికీ నమస్కారాలు పెడతావే, నీకు నెలకి 10,000 15,000 ఇచ్చినవాడు అలా వెళ్ళిపోతుంటే ఇక్కడ లేచి నిలబడతావే, ఇలా ఇలా నమస్కారాలు చేస్తావే. నీ పుట్టుట వాడి వలన, నీ పెరుగుట వాడి వలన, నీవు ఉండుట వాడి వలన, నీ సంతోషము వాడి వలన, చిట్ట చివర నీవు పడిపోతే నిన్ను కలుపుకోవడం వాడిలోకి. ఇంత చేస్తున్న వాడికి నువ్వెప్పుడు మనసారా నమస్కరించావు? ఈ నమస్కరించడంలో ఈ కృతజ్ఞతాభావమునందు నీ కన్నుల వెంట నీరు ఎప్పుడైనా కారిందా? ఈశ్వర, నాకింత ఉపకారం చేశావు, నాకు కంఠం ఇచ్చావు, నాకు స్ఫురణనిచ్చావు, నాకు వాక్కునిచ్చావు, నీ స్తోత్రాన్ని నా చేత చెప్పించి నన్ను ధన్యుణ్ణి చేశావు అని కృతజ్ఞతతో నీ శిరస్సు ఆయన ముందు ఎప్పుడైనా ఉంచావా? ఈశ్వర, నేను తింటే నువ్వు జీర్ణం చేశావు అని ఎప్పుడైనా నమస్కరించావా? రాత్రి నిద్రగా నువ్వు ఉండి నా శరీరమునకు బలనికరం తట్టి నువ్వు తీసేశావు, నువ్వు ఎప్పుడైనా నమస్కరించావా? నువ్వు ఈశ్వరుడికి ఏమిస్తావు? సమస్తము ఈశ్వరుడిది. నువ్వు ఇవ్వడానికి నీదన్నది ఈ ప్రపంచంలో ఏది? నీ చర్మము ఈశ్వరుడు ఇచ్చాడు. ఏది మీ అమ్మగారిని నాన్నగారిని చెప్పమనండి. మా అబ్బాయి శరీరం మీద పుట్టినప్పుడు ఉన్నటువంటి 6 మీటర్ల చర్మాన్ని మేము ఫలానా షాప్లో కొనుక్కొచ్చి పెట్టాం అని చెప్పిన తల్లిదండ్రులు ఉన్నారా? మీరు పుట్టినప్పుడు మీలో ఉన్న మాంసాన్ని పెట్టింది మీ తల్లిదండ్రులా? కొవ్వు మీ తల్లిదండ్రులు పెట్టారా? నవరంధ్రములను మీ తల్లిదండ్రులు పెట్టారా? ఊపిరితిత్తులు పెట్టారా? గుండె పెట్టారా? 9 కన్నాలు పెట్టారా? 10 వాయువులు నింపారా? ఎవరు నింపారు?
అమ్మా అని పిలిచేటప్పటికీ తల్లి గుండెల్లోంచి పాలు వచ్చేట్టు చేసిన వాడెవరు? ఈశ్వరుడు. మహానుభావుడు ఆ బసవ పురాణంలో ఒక మాట అంటాడు, నిజంగా కన్నియ తల్లి అయినప్పుడు వచ్చిన పాలలా, మొగ్గ పువ్వైనప్పుడు కనపడిన సువాసనలో, సూర్యోదయమునందు కనిపించినటువంటి ఎర్రతనములో, నిన్నటి రోజు విత్తనంగా ఉన్నది ఇవాళ భూమిలోంచి పైకి పొటమరించిన అంకురములో, నిన్న నేను తిన్నది రాత్రి పడుకుని లేచేటప్పటికి మారిన శక్తిలో, అంతటా నాకు ఈశ్వర నువ్వే దర్శనం అవుతున్నావు, ఇక నిన్ను నేను ఎక్కడ చూసి పూజ చెయ్యనన్నాడు బసవపురాణంలో. ఇలాంటి వాడొక ఉన్నాడు, వాడు ఈ మాంసనేత్రమునకు కనపడడు అని లోపలి నేత్రము చేత నువ్వు గుర్తించావా? ఎప్పుడైనా గుర్తించి వాడికి నమస్కరించడానికి, వాడికి పూజించడానికి నీదన్న వస్తువు నీ దగ్గర ఏం లేదు, వాడిచ్చినది వాడికి ఇవ్వడం తప్ప నువ్వు తీసుకొచ్చి ఇవ్వలేవు అని నువ్వు ఎప్పుడైనా గుర్తించి ఉన్నావా జీవితంలో? ఏది చేసినా నేను చేశానంటున్నావు అంతే. ఇది నేను చేశాను పచ్చి అబద్ధం, ఇదే దొంగతనం దశమస్కంధంలో. నువ్వు చేయడం ఏమిటి? నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి కోటేశ్వరరావు గారు కాళహస్తీశ్వర శతకం మీద ప్రసంగాలు చేశారు, మర్యాదకి మీరు ఆ మాట అనొచ్చు, కానీ నేను బయటికి వెళ్ళి కాళహస్తీశ్వర శతకం మీద ప్రసంగం చేశాను అని అన్నాను అనుకోండి, మనస్ఫూర్తిగా నేను దోషభూయిష్టమైన మాట అన్నట్టు. నేను ఆ ప్రసంగం చేసిన వాడిని. నా మేధస్సు యందు కాళహస్తీశ్వర దేవాలయమును నింపిన వాడు వేరొకడున్నాడు, పద్యం గుర్తొచ్చేట్టు చేసిన వాడు ఒకడున్నాడు, నా వాక్కుని, నా ఊపిరిని వాక్కుగా మారుస్తున్న వాడు ఒకడున్నాడు. వాడెవరు చేస్తున్నాడో వాడు లోపల ఉండి ఇవన్నీ చేసి ఈ ఉపాధిని ధన్యం చేస్తున్నాడు. కాబట్టి వాడా నేనా చేసినది? వాడు చేసినది. ఇది గుర్తెరుగుట ఆసక్తి. ఆసక్తి అంటే ఏమిటో తెలుసా అండి? పూజ చెయ్యాలన్న తాపత్రయం, తీరా వెళ్ళి ఏమీ చెయ్యలేకపోవడం, ఇది నిజమైన పూజ. అంతేకాని మొట్టమొదటి పూజ ఎవరు చేశారు, మొట్టమొదటి పూజ వీడు చూసి వచ్చినట్టు వాడు ఎవరో చేశాడు అని బోట్ల మీద రాస్తే అంతకన్నా తప్పు ఇంకోట్లేదు. ఎవరో చేయడం నువ్వు చూసి వచ్చారా? సృష్టికి పూర్వజ అని లలితా సహస్రనామ స్తోత్రం చెప్తోందా? ఎప్పటి నుంచో ఈ దేశంలో యుగాల నుంచి పర్వతాలు ఉన్నాయని చెప్తున్నారా? ఎవరో రాజుగారు పూజ చేయలేంటి? ఎప్పటి నుంచో ఈ దేశంలో పూజ అన్నది అంతర్లీనముగా ఉన్నది, కృతజ్ఞతాభావమే పూజ. అంతేగాని పూజ ఎవరు చేశారో నువ్వు చూసి వచ్చినట్టు బోర్డులు పెట్టడం ఏంటి? అంతకన్నా తప్పింకోట్లేదు. అలా పెట్టకూడదు, తప్పది. దానివల్ల చూసిన వాళ్ళు చదివే వాళ్ళు నిజం అనుకుంటారు, తెలిసి తెలియని పనులు చేయకూడదు ఎప్పుడు. నేను ఎందుకన్నా మీరు గ్రహించి ఉంటారు కొంతమంది. కాబట్టి మీ పాద సంశయవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర, మీ పాద సేవ చెయ్యాలనేటటువంటి ఆసక్తి ఉండడం ప్రధానం. మీరు ఎంత చేశారు అనడానికి, మీరు ఏం చేశారు అనడానికి మీదన్నది ఒకటి నాకు చూపించండి. మీరు ఏం చూపిస్తారు? అయ్యా నేను ఈ పువ్వు తెచ్చాను, ఆ పువ్వుని మొగ్గగా తెచ్చింది మీరా, మొగ్గని పువ్వు చేసింది మీరా, పువ్వులో సువాసన నింపింది మీరా, ఈ చెయ్యి కదిలేట్టు చేసుకున్నది మీరా, భగవంతుని యొక్క మూర్తి మీరా, మీరు ఏమి చెయ్యగలరు? మీరు ఎక్కడ తేగలరు పువ్వు? మీరు పండు, మీరు పండించిన పండు కాదది, ఈశ్వరుడు ఇచ్చాడు మీకు ఆ పండుని. సమస్త సృష్టిలో భవతి ఉన్నాను అనబడిన నేను కూడా ఈశ్వరానుగ్రహంతోనే ఉన్నాను. ఇంకా ఈశ్వర మీకు నేను చెయ్యడం ఏమిటి? నేను చెయ్యగలిగింది లేదు. నేను చెయ్యగలిగినది అన్నది లేక నా దగ్గర ఏ ఉత్తమమైన వస్తువు ఉన్నదో ఆ ఉత్తమమైన వస్తువుని నీకు ఇచ్చివేయుటయే ప్రీతి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నాకు నా కొడుకు అంటే చాలా ఇష్టం అనుకోండి. నా కొడుకు నా దగ్గరికి వచ్చి నాన్నగారండి రాత్రి వేళ 2-3 కిలోమీటర్లు యూనివర్సిటీలో నడవాల్సి వస్తోంది, కొంచెం భయంగా ఉంటుందండి ఈ మధ్య, ఎందుకో కానీ కొన్ని చెట్ల కింద నుంచి వెడుతున్నప్పుడు నాకు ఏదో భయం వేస్తోంది నాన్నగారు అన్నాడు అనుకోండి. ఎందుకురా నాన్న? అపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం అని చదువుకో అన్నాను అనుకోండి. నాన్నగారు అలా కాదండి, ఒక్కొక్కసారి నాకు నోటి వెంట మాట కూడా రావట్లేదు, భయం వేసేస్తోంది. నేను ఉదాహరణకు చెప్తున్నాను చూడండి, ఇవన్నీ జరిగేది కాదు నా ఉద్దేశం. మీరు నాకు ధైర్యం కలగడానికి ఒక వస్తువుని ఏదైనా ఇవ్వండి అన్నాడు అనుకోండి. నేను మా ఇంట్లోకి వెళ్ళి బాగా వెతికి ఓ పనికి మాలిన పోసోట పట్టుకొచ్చి వాడి మెడలో కట్టను కదా, వెంటనే నా ఆలోచన ఎదురుతుంది, అమ్మో నా కొడుకు, వాడిని భద్రత చూసుకోవాలి నేను. కాబట్టి వెంటనే ఏం చేస్తాను, నాన్న నువ్వేం దగ్గర పెట్టుకోకు, నాకు పూజా మందిరంలో వేరే రుద్రాక్షలు ఉన్నాయి, అవి నేను వేసుకుంటాను, ఇదిగో ఈ రుద్రాక్షమాలను వేసేసుకో అని గబగబా ఇన్నాళ్ళు నేను ధరించినటువంటి ఈ రుద్రాక్షల్ని తీసి బంగారము చేత చుట్టబడినటువంటి రుద్రాక్షల్ని వాడి మెడలో వేసేస్తాను. ఎందుకు వేసేసాను? వాడికి ఇవ్వవలసి వచ్చేటప్పటికి వాడు నా కొడుకు, వాడు ఉంటేనే నాకు అన్నీ ఉన్నట్టు. కాబట్టి వాడు క్షేమంగా ఉండాలి. కాబట్టి అది బంగారు రుద్రాక్షలు కావచ్చు, నా చేతి ఉంగరాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, నా కొడుక్కి ఇచ్చేస్తాను. ఎందుకు ఇచ్చేస్తాను? వాడికన్నా గొప్పది నాకు ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఈ ప్రేమ నాకు ఏర్పడిపోయింది కాబట్టి కొడుకన్న భావన చేత. అంటే కోటేశ్వరాలు నిజంగా మీరు అలా ఇచ్చేస్తారా అనుకోక ఇంకోళ్ళ మీద పెట్టి చెప్పకూడదు ఇలాంటి మాటలు. అందుకని నా మీద పెట్టి చెప్పుకున్నానంతే ఉదాహరణకి.
ఇప్పుడు ప్రీతి ఉంది కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి అమూల్యమైన వస్తువుని నేను నా కొడుకు ఇచ్చేస్తాను. ఆ ఇవ్వడంలో ఇది నాదన్న భావనతో ఇవ్వట్లేదు. ఈ వస్తువు వాడికి ఉండడం వల్ల వాడు ఎక్కువ ప్రయోజనం పొందుతాడు. తనది అనుకుంటున్నది ఏది ఉన్నదో అది అవతరవాణి యందున్నటువంటి ప్రీతి చేత తనకి అనుకున్న అమూల్యమైన వస్తువుని తీసుకెళ్లి అవతల వారికి వినిచేసింది. ఎందుకేసాయి? వాళ్ళకి పిల్లలు లేరా? ఏనుక్కి గున్నేనుగులు లేవా? పావుకి పిల్లలు లేరా? సాలెపురుగుకి మగ సాలెపురుగు సాలెపురుగు పిల్లలు లేవా? వాటి అదృష్టం జన్మజన్మాంతర సంస్కారం చేత అవి పురుగులుగా ఉన్నా పశువులుగా ఉన్నా వాటికి భగవంతుని యందు ప్రీతి కలిగింది. వీడు మాలో ఉన్నవాడు, వీడు కొన్ని కోట్ల జన్మల నుండి మమ్మల్ని ఉద్ధరించినవాడు అన్న భావన వాటికి ఇప్పుడు కలిగింది. కాబట్టి ఇప్పుడు వాటి దగ్గర ఉన్న అత్యుత్తమమైన వస్తువులు ఏమున్నాయో వాటిని ఈశ్వరుడికి తృప్తి పడ్డాయి. తనకున్న దారం ఈశ్వరుడికి చుట్టి తృప్తి పడింది. నీ పాద సంసేవాసక్తి, ఇది ఆ మాటకు అర్థం. నువ్వు కూడా ఇది నేర్చుకుంటే నీ దగ్గర చాలా గొప్పది అని లోకమంతా ఏదనుకుంటోందో దాన్ని ఉదారంగా వెదజల్లు. సభని ఈశ్వర స్వరూపంగా చూస్తూ నీ యందు ఏ విభూతి ఈశ్వరుడు ఉందని లోకం నిన్ను గౌరవిస్తోందో దాన్ని నువ్వు సమాజమునకే ఇచ్చేసే ఈశ్వర రూపంగా. అందుకే మన పెద్దలెవ్వరు 4 పాటలు వచ్చనుకోండి ఎక్కడ పాడేవారో తెలుసా అండి? ఆలయంలోకి వచ్చి ఆలయం ముఖమంటపంలో కూర్చుని కీర్తన చేసేవారు. ఒక నాట్యం వచ్చనుకోండి ఈశ్వరుడికి నృత్యం దర్శయామి వచ్చి అక్కడ నాట్యం చేసేవారు. ఒక పండిత సభ ఉందనుకోండి దేవాలయంలో చేసేవారు. ఒక ప్రవచనం ఉందనుకోండి ఈశ్వరుడు గుళ్ళో కూర్చుని అమ్మో నా విద్య ఇందులో ఇదంతా చెప్పచ్చా, కొంత నేను దాచేసుకోవాలి అని దాచుకోరు. విద్య యందు మోహం లేకుండా వెదజల్లి వెళ్ళిపోతారు. తనకి ఏది తెలిసినా ఈశ్వర విభూతులన్నీ ఎక్కడ ఆవిష్కృతమయ్యాయి? దేవాలయమునందే ఆవిష్కృతమయ్యాయి. ఎందుచేత అంటే నీ పాద సంసేవాసక్తి. ఈ ఆసక్తి అన్నది ఏర్పడడానికి మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ధూర్చటి ఒక గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు. ఇది మనుష్యుడు మాత్రమే చేయగలడా? భగవంతుడి యొక్క ఉనికిని మనుష్యుడొక్కడే పట్టుకోగలడా? పట్టుకోనవసరము లేదు. ఈ జన్మలో భగవంతుణ్ణి తెలుసుకుందామన్న ప్రయత్నం చేసి కుతూహలంతో కొంత దూరం వెళ్ళగా శరీరం పడిపోయింది అనుకోండి, అటువంటి వాడు చాలా కాలం ఇంకా కొన్ని జన్మలు తీసుకోలేనని భగవంతుడికి మొరపెడితే అల్పాయుర్దాయము కలిగినటువంటి జంతు స్వరూపంలో పుట్టించి ఆ భక్తిని మాత్రం ఆ పశువుకో ఆ కీటకానికో ఇచ్చి సేవ చేయించుకుని మోక్షం ఇచ్చేస్తాడు ఈశ్వరుడు. రమణ మహర్షి చెప్పారు ఈ విషయం. అందుకే ఆశ్రమంలో తిరిగే పురుగులు, కోళ్ళు, కుక్కలు ఇవన్నీ కూడా సిద్ధ పురుషులు వచ్చారని గుర్తుపెట్టుకోండి అని చెప్పేవారు. అందుకే చూడండి రమణ మహర్షి వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలైంది. ఇప్పటికీ రమణ మహర్షి ఆశ్రమంలో చెట్టు మీద నెమలి, కింద పాము, ఒక ప్రాణిని చెనకదు. బ్రహ్మీభూతుడైనటువంటి మహర్షి నడయాడినటువంటి ప్రాంతం ఆ ప్రాంతం. కాబట్టి మీకేం తెలుస్తోంది అంటే ఇదే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో ఒక శ్లోకం చెప్తారు. వటుర్వా గృహీవా ఇతిరపి జటీవా తదితరో నరోవా యత్కచ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం మృత్వత్వం యది భవదధీనం పశుపతే తదీయస్వం శంభో భవతి భవభారంచ వాసి. నేను బ్రహ్మచారినండి అని చెప్పి నేను సంధ్యావందనము చెయ్యకుండా బ్రహ్మచారికి ఉండవలసిన లక్షణాలు ఒక్కటి నా యందు లేకపోతే బ్రహ్మచారినైనంత మాత్రాన భగవంతుడు నా యందు ప్రీతితో ఉంటాడా? ఉండడు. నువ్వు అనుకుంటున్నావు బ్రహ్మచారినని, ఈశ్వరుడే నిన్ను బ్రహ్మచారిగా చూడటం. 2, నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను, పైకి గృహస్థుకు ఉండవలసిన లక్షణాల్లో 10 లక్షణాలు కూడా నీకు లేవు. నువ్వు అనుకుంటున్నావు గృహస్థునని, ఈశ్వరుడు నిన్ను పెద్ద దొంగగా భావన చేస్తాడు, నిన్ను గృహస్థుగా చూడటం. 3, యతి, నేను సన్యాసిని ఒక ఆయన అనుకున్నాడు కాషాయం కట్టుకుని, కానీ ఉండవలసిన ఆంతర లక్షణములు సన్యాసికి ఉండవలసిన ఆయన ఎందుకు లేవు. ఈశ్వరుడు అనుకోవట్లేదు ఆయన సన్యాసిని, ఆయన అనుకుంటున్నాడు నేను సన్యాసిని. అలాగే ఒక ఆయన పెద్ద జటలు పెంచుకుని నేను జటిని అని ఆయన అనుకుంటున్నాడు. జడలు పెంచుకుంటే జడలు పెరిగాయేమో, నువ్వు పెద్ద జటివని నేను అనుకోవట్లేదు, వైరాగ్యంతో ఉన్నామని నేను అంగీకరించాను అన్నాడు. ఇవన్నీ వెర్రులు. కొంతమందికి ఎలా ఉంటుందో తెలుసా అండి, మాకు ఈ మధ్య భక్తి చాలా ఎక్కువైపోయిందండి, ఎందుకు ఈ సంసారం, భార్యని భర్తని పిల్లల్ని వదిలేద్దాం అనుకుంటున్నాం అంటుంటారు. అదే వైరాగ్యం అంటే? భర్తని పిల్లల్ని వదిలేయడం వైరాగ్యం ఎలా అవుతుందండి? లేకపోతే భార్యని పిల్లల్ని వదిలేయడం వైరాగ్యం ఎలా అవుతుంది? అందుకే శాస్త్రం చెప్పింది వైరాగ్యం అంటే ఏమిటో గాలిని చూసి నేర్చుకోమని చెప్పింది. నీకు శ్రీభాష్యం అపరాచార్య స్వామి వారి గృహస్థాశ్రమంలో ఉండి తరించలేదా? త్యాగరాజ స్వామి వారి గృహస్థాశ్రమంలో తరించలేదా? గాలి వెళ్ళిపోతూ పువ్వులు మించి ఎడుతుంది, పువ్వుల సువాసన గాలిలోకి ఎడుతుంది, ఆగిపోయిందా గాలి?
నాకేం సంబంధం లేదని వెళ్ళిపోయింది. అశుద్ధం మీదకి వెళ్ళింది, దుర్వాసన గాలిలోకి వచ్చింది, గాలి ఏం బెంగెట్టుకోలేదు, వెళ్ళిపోయింది. మీలోకి వెళ్ళింది, దుర్వాయువు అంతటినీ తీసుకుంది, బయటికి వచ్చేసింది, గాలి బెంగెట్టుకోలేదు. నేను వెళ్ళండి వాళ్ళలోకి అందే, బుద్ధింకలో పెడుతోంది, పాములో పెడుతోంది, కుక్కలో పెడుతోంది, నక్కలో పెడుతోంది, శవంలోంచి కూడా వాయువు బయటకు వచ్చేస్తోంది తప్ప గాలికి సంఘం ఉందా? అన్నిటి మధ్యలో ఉండి దేనితోనూ సంఘం లేకుండా ఉండడం పూర్ణ వైరాగ్యం. జనక మహారాజు గారు చూపించాడు వైరాగ్యం అంటే ఏమిటో, రామచంద్రమూర్తి చూపించాడు వైరాగ్యం అంటే ఏమిటో. కాబట్టి ఆ వైరాగ్య భావన సక్రమమైన పద్ధతిలో అలవాటు పడి అనుష్ఠానము చేసినటువంటి వాడు బ్రహ్మచార, గృహస్థ, జట, సన్యాస ఇవన్నీ పరమేశ్వరుడికి అక్కర్లేదు. నువ్వు భగవంతుని యందు మనసు పెట్టి ఉన్నావా? నీకు ఏది చూసినా భగవంతుడు కనపడుతున్నాడా? ఏది చూసినా మాకు భగవంతుడు ఎలా కనపడతాడండి అని మీరు నన్ను అడగచ్చు. చూడగలిగిన కన్నుంటే ప్రతిదాని యందు నీకు పరమేశ్వరుడే కనపడతాడు. ఇది పరమ సత్యం. మీరు చూడండి, మీకు దాహం వేసినప్పుడు మీరు ఎంత గబగబ గబగబగబ నీళ్లు తాగుతారో, ఒక కుక్కకి దాహం వేసినప్పుడు అది నాలిక టపటప టపటపలాడించుకుంటూ నీళ్లు తాగడంలో అంతే ఆతృతతో తాగుతుంది. అన్ని ప్రాణుల యందు ఆకలి, దాహము, షడ్వికారములు ఒక్క రూపంలోనే ఉంటాయి. కాబట్టి ఈశ్వర దర్శనం మీరు ఎక్కడ చేస్తారు? కనపడిన ప్రతి వస్తువు యందు మీకు ఈశ్వర దర్శనం అవుతూ ఉంటుంది. అవుతున్నప్పుడు ఆ ఈశ్వరుడికి కృతజ్ఞత ప్రకటించాలన్న ఆసక్తి మీ యందు పెరిగితే, అటువంటి ఆసక్తి కలగడమే ఆ జంతువులు తరించడానికి కారణమైంది. అది లేనప్పుడు నరజన్మలో మనం ఉన్నాం అనుకోండి, మనుష్య జన్మలో ఉన్నాం. ఏమిటి దానివల్ల మీరు కొత్తగా పొందుతున్నటువంటి ఉపయోగం? ఏమైనా కొత్తగా ఉపయోగం ఏమైనా వచ్చేసిందా? బయట కుక్క తింటోంది, ఇంట్లో ఈయన తింటున్నాడు. బయట కుక్క పడుకుంటోంది, ఇంట్లో ఈయన పడుకుంటున్నాడు. కుక్క సంసారం చేస్తోంది, ఈయన సంసారం చేస్తున్నాడు. కుక్కకి పిల్లలు ఉన్నాయి, ఈయనకి పిల్లలు ఉన్నారు. కుక్కకి ఏటీఎం కార్డు తెలియదు, నీకు తెలుసు, అంతే తేడా. కుక్క తన పిల్లల కోసం దాపరికం లేదు, నీకు మాత్రం దాపరికం తెలుసు. 6 తరాల వరకు దాచావు. పాడయ్యావేమో నరజన్మలో ఉంది తప్ప నరజన్మని నువ్వు సద్వినియోగం చేసుకున్నదేముంది? బుద్ధి చేత నువ్వు ఈశ్వరుడి యొక్క ఆసక్తి నీకు పెరిగితే దానివల్ల నీ జీవితం ధన్యమైనట్టు. లేనినాడు మనుష్య జన్మ వల్ల ఉపయోగం ఏముంది? అందుకే శాస్త్రం పిలిచినప్పుడు పశువులు మనుష్యులు అని పిలవదు, పశువు అందరూ పశువులే అని పిలుస్తాయి. పశుపతి ఒక్కడే పరమేశ్వరుడు అని పిలుస్తుంది. కాబట్టి చూడండి, ఈ విషయాన్ని దూర్జటి మాట్లాడి ఈ నలుగురు మోక్షాన్ని పొందారంటే కారణం ఏమిటి? నీపాద సంసేవాసక్తి ఏకాక జంతు తతికిం శ్రీకాళహస్తీశ్వర, నీ పాదముల సేవ చెయ్యాలని ఈ నలుగురు, సాలెపురుగు, పాము, ఏనుగు తిన్నడు బాధపడ్డారు, నలుగురు సంతోషంగా నీ సేవ చేశారు, మోక్షాన్ని పొందారు. కాబట్టి ఇది కావలసింది. మరి ఇన్ని చెప్తున్నావు కదా దుర్జటి, ఇంత గొప్ప పద్యం చెప్పావు కదా, మరి నువ్వు కూడా ఇలా చేయలేకపోయావా? మరి నువ్వెందుకు వేశ్యవాడలకి తిరుగుతుంటావు? మరి నువ్వెందుకు సంసారంలో ఉండి రాయల వారిని సేవించి వాళ్ళు ఇచ్చిన డబ్బట్టుకొచ్చి ఇళ్ళు కట్టుకుని పిల్లలని మరి నువ్వెందుకు ఉండిపోయావు ఇలాగా అని అంటావేమో శంకర. అమ్మ బాబోయ్, దూర్జటి లాంటి కన్ఫెషన్, దూర్జటిలా మనసు విప్పి మాట్లాడిన వాడు ఎవరుంటాడండి? శంకరుడు ముందు దాపరికం లేకుండా చెప్పాడు. నాకైతే అనిపిస్తుంది అసలు పూజలో ప్రతిరోజు చెప్పుకోవలసిన పద్యం ఏమైనా ఉంటే ఇదే అనిపిస్తుంది. తమకంబొప్ప పరంగరాజనుల పరద్రవ్యంబులం మృత్యులింగ మహోద్యోగము చేయు నెమ్మనము దొంగం పట్టి వైరాగ్య పాశంబులం చుట్టి బిగించి నీ చరణ స్తంభంబునం కట్టివైచి ముదందన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర అంటే ఎవరు చెప్పగలరు ఈ మాట? భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఒక మాట చెప్పాడు. ఈ మాట చెప్పే ముందు ఒక నాటకీయమైన సన్నివేశాన్ని ఆయన ఎలా ఆవిష్కరిస్తున్నాడో మీరు చూడండి. ఒక రాజుగారు ఉన్నారు, ఒక దొంగ ఉన్నాడు రాజ్యంలో. ఆ దొంగ దొరకట్లేదు, రోజు దొంగతనాలు చేస్తున్నాడు. రాజుగారు ఎందరో సైనికులు నియోగించాడు, ఆ దొంగని పట్టుకోండిరా, పట్టుకుని తీసుకురండిరా అంటున్నాడు. కానీ ఎవ్వరూ పట్టుకోలేకపోతున్నారు ఆ దొంగని. ఒక రోజు ఆ దొంగే రాజుగారి సమక్షంలోకి వచ్చాడు. వచ్చి, మహారాజా, మీరు వెతుకుతున్నటువంటి దొంగ నేనే చేశాను ఆ దొంగతనాలు. ఏమేమి దొంగతనాలు చేశాను అని మీరు అడుగుతున్నారు కదా. ఇదిగో ఫలానా వారింట్లో బంగారం, ఫలానా వారింట్లో వాహనాలు, ఫలానా వారింట్లో వెండి, ఫలానా వారింట్లో బట్టలు అన్నీ నేనే ఎత్తుకొచ్చాను. చాలా అవన్నీ నా ఇంట్లోనే ఉన్నాయి. దొంగనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? కాబట్టి నన్ను ఏం చేస్తారు మీరు? ఇప్పుడు నేను దొంగనని తెలియగానే ప్రభువు ఏం చేస్తాడు? కట్టేయండిరా వీడిని అంటాడు. ఎందుకు కట్టేయాలి అంటే మళ్ళీ వీడిని విడిచిపెడితే దొంగతనాలు చేస్తాడు, అందుకని కట్టేయండి అంటాడు. దేనికి వేసి కట్టేస్తారు? కాళ్ళు చేతులు కట్టి కింద పారేది, తీసుకెళ్ళి ఒక స్తంభానికి వేసి కట్టేస్తారు. స్తంభానికి వేసి కట్టేస్తే వాడు ఇలా నిటారుగా నిలబడతాడు.
నిలబడితే ఇప్పుడు ఏం చేస్తారు? ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వస్తారు, వీడే దొంగ, వీడే దొంగ, వీడే దొంగ అని చూపిస్తారు. దొంగని గుర్తుపడతారు. దొంగ గుర్తుపట్టేశారనుకోండి మీరు ఒకసారి, ఇంకా వాడు ఎక్కడన్నా కనపడ్డారనుకోండి, మారినా కూడా మీరు ఏమంటారు? అమ్మో వీడున్నాడు రోయ్ అని జేబు జాగ్రత్త పెట్టేసుకుంటారు. ఉసాయి జాగ్రత్త, మంగళసూత్రాలు అవి వీడున్నాడు పక్కనే అంటారు. ఎందుకు వచ్చింది ఈ ప్రారంభం? వాడు ఒకసారి పాపం లొంగిపోయాడు, నేను దొంగనని, వాడిని స్తంభానికి కట్టేసి అందరికీ చూపించేశారు. కాబట్టి ఇప్పుడు తెలిసిపోయాడు దొంగ ఎవరో. వాడు ఎక్కడ కనపడ్డా ఇంకా వీడియో దొంగ, వీడియో దొంగ అంటుంటాడు. ఈశ్వర నాకు ఇలాంటి మర్యాద ఒకటి చేసి పెడదు అన్నాడు చూపించండి. ఏమిటో తెలుసా మర్యాద? నువ్వు ప్రభువువి. ఎందుకని? ఈ సమస్త ప్రపంచము చరాచర సృష్టికి కర్తవి నీవు, నిర్వాహకుడు నీవు, లయకర్తవు నీవు. అటువంటి నీవుండగా అన్నీ నావని నేను చెప్పడం దొంగతనం ఒకటి. రెండో దొంగతనం ఏమిటో తెలుసా? తమకంబొప్ప పరాంగరాజనుల పరద్రవ్యంబులం మృత్యులింగ మహోద్యోగము చేయు మనము. ఎవడు చెప్పుకున్నాడండి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిలాగా? ఈశ్వర నా మనస్సు దొంగ, రోజు 2 దొంగ పనులు చేస్తుంటుంది. ఏమిటో తెలుసా? నేను పెళ్లి చేసుకునేటప్పుడు మా మామగారు నాతో ఒక మాట అన్నాడు, ధర్మేశ అర్ధేశ కామేశ ఈ స్త్రీని అతిక్రమించకపోతే నీకు ఇవిని ఇస్తాను, అలా ఉంటావా అని అడిగాడు. అడిగితే నేను అన్నాను అగ్నిసాక్షిగా నాతిచరామి, ఈమెను నేను అతిక్రమించను అని చెప్పాను. కానీ శంకర నా మనస్సు తెల్లవారి లేచిన దగ్గర నుంచి ఎవరిని చూస్తుంటుందో తెలుసా? పరకాంతలను చూస్తూ ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచన చేస్తుంటుంది, వాళ్ళనే చూస్తుంది. వాళ్ళని చూడు 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 అని బాగా ప్రోత్సాహం చేసి ఇంద్రియాలు కళ్ళని చూసేటట్టు చేస్తుంటుంది. చెవులని వాళ్ళ మాటలు విను అంటుంది. నోటిని అవసరం ఉన్నా లేకపోయినా ఒక స్త్రీ మాట్లాడేటప్పటికీ ఏదో చెప్పు అని పలికిస్తుంది. ఇదంతా కారణం ఏమిటి? తమకం, అదుపు తప్పిపోయిన కామం. శంకర ఎంత పెద్ద మాట అండి! ఎంత నిష్పక్షపాతంగా, ఎంత నిస్వార్థంగా చెప్పేసుకున్నాడండి. మీరు సమాజంలో చూడండి, పురుషుడికి ఉపకారం చేసే పురుషుడి కన్నా స్త్రీకి ఉపకారం చేసే పురుషుడు చాలామంది ఉంటారు. ట్రైన్లలో, బస్ స్టాండ్లలో, ఎక్కడ చూడండి. అంటే ఆవిడ ఏదో మాట్లాడింది అనుకోండి, వీడికి అవసరం ఉన్నా లేకపోయినా జవాబు చెప్తాడు, అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడతాడు. ఎందుకంటే స్త్రీ అనేటప్పటికీ మాట్లాడడం ఒక మధోన్మత్తత, అది చాపల్య బుద్ధి. ఈశ్వర ఈ బుద్ధి నాకుంది. ధూర్జటి వ్యభిచారం చేస్తే, ధూర్జటి ఇలా చెప్పుకోకపోతే మీకు తెలుసా నాకు తెలుసా ధూర్జటి వ్యభిచారం చేశాడని? మీరు నేను చూసామా? కానీ ఆయన శంకరుడి దగ్గర చెప్పుకొని శాశ్వతం చేసుకున్నాడు. నేను దొంగని అని చెప్పుకున్నాడు. నాకు తమకం శంకర. ఆ తమకంతో ఏం చేస్తుంటానో తెలుసా? ఇంట్లో భార్య ఉంది, నేను పరస్త్రీల చుట్టూ తిరుగుతుంటాను. తమకం గొప్ప పరాంగనాజనుల. అయితే మీరు మాట అనొచ్చు, ఏమండి ధూర్జటి వ్యభిచారం చేశాడు, మేము ఎప్పుడూ చేయలేదండి. మనస్సుతో చేసిన తప్పు పనులకు కూడా మీరు బాధ్యుడే. కాబట్టి ఎవరి మనస్సుకి వారు సాక్షి. కోటేశ్వరరావుకి ఎలా తెలుస్తుంది? ఈశ్వరుడికి తెలియాలి, మీ మనస్సు మీకు తెలియాలి. కాబట్టి తమకంబొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులను. రెండోది దేని మీద ఉంటుంది దృష్టి? ఎప్పుడు ఇతరుల యొక్క ద్రవ్యం మీద. ఆయన కారులా నా కారు ఇప్పుడు, ఆయన మేడలా నేను ఇప్పుడు మేడ కడతాను, ఆయనకున్నంత డబ్బులా నాకు ఇప్పుడు డబ్బు ఉంటుంది, నేను కూడా అంతంత చెక్ బుక్లు ఎప్పుడు ఉంటాయి, నాకు అన్ని పొలాలు ఎప్పుడు ఉంటాయి అని అవకాశం చిక్కిందా దొంగతనం. ప్రతి చోట మీరు చూడండి, మనసు చాలా తొందరగా బోధ దేనికి చేస్తుందంటే ఏం పర్వాలేదు. మీరు ఎప్పుడైనా ఏదైనా పాపపు పని చేసే ముందు వద్దు అలా చేయొద్దు, మనం ఎందుకు వచ్చింది అనవసరం అనిపించింది అనుకోండి, పర్వాలేదు లేవాయని. మీరు అంతవరకు ఎందుకండి? నేను ఒక్క ఉదాహరణ చెప్తాను, మీరు చూడండి. వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని బయటికి వస్తూ అక్కడ ఉన్నటువంటి గార్డెట్ తిరిగేటప్పటికీ దర్శనం చేసుకున్నవాడు దర్శనం చేసుకుంటున్న వాళ్ళ క్యూలో దూరిపోతుంటాడు. నేను అనలేనేమో, దూరిపోతే ఎవరిలో దూరిపోయారో వాళ్ళనలేదేమో. నువ్వు రెండో మాట దొంగతనంగా దర్శనానికి వెళ్ళినప్పుడు లోకాలను నీ చూసేవాడు చూడటం లేదంటే దొంగ దర్శనానికి వచ్చామని. ఇంకా కొంతమంది చక్ర పొంగలు ఇస్తుంటే నాకు చక్ర పొంగలు ఇస్తామండి అని ఇలా చెయ్యట్టి, ముందు ఆయన పక్క నుంచి చెయ్యట్టి చక్ర పొంగలు తీసుకుని వెనక్కి లైన్లో వచ్చి మళ్ళీ వచ్చేయి ఎడం చేతిలోకి మార్చుకుని. నేను అలా ఎంతమందిని చూశానో వెంకటాచలంలో. ఎందుకంత దరిద్రం? ఇంకా కొంతమంది అక్కడ ఏదో పులిహారిస్తుంటారు, పక్కన చక్ర పొంగలు ఉంటుంది, 10 రూపాయల కాగితం ఇచ్చి కొంచెం చక్ర పొంగలు ఇవ్వండి, కొంచెం చక్ర పొంగలు ఇవ్వండి అన్న. ఇక్కడ నువ్వు ప్రసాదం తింటున్నావా? హోటల్లో తిన్నట్టు ఇడ్లీ దోశ తిన్నట్టు చక్ర పొంగలి పులిహార తినడానికి వచ్చావా? నువ్వు ప్రసాదం నీకు ఇచ్చింది ప్రసాదం, నువ్వు కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని వెళ్ళిపోవాలంతే.
కాబట్టి ఎక్కడికి వెళ్ళినా దొంగతనమే. ఎక్కడ మనం సక్రమంగా ఉండడం అన్నది జరగదు. అవకాశం దొరకాలి, కానీ అర్ధరాత్రి వేళ రోడ్లో ఎత్తుకుపోవడానికి ఒక్కడు చాలు. తెల్లవారిన తర్వాత దాన్ని సాయం పట్టి 4 అడుగులు తోయడానికి 5 రారు. దొంగతనం అంటే మాత్రం చెయ్యనివాడు ప్రపంచంలో ఎక్కడున్నాడండి? దొంగతనం చెయ్యనివాడు సృష్టిలో లేడు, ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి నా మనస్సుకున్న లక్షణమేమి ఇది చెప్తున్నాడు దుర్జటి. ఆయన నువ్వు దొంగతనం బాహ్యంలో చేశావా చేయలేదా దీని గురించి ప్రస్తావన చేయట్లేదు. నా మనస్సు ఎప్పుడు ఏమంటుందో తెలుసా? ఇంకోళ్ళకి ఏదో ఉంది, అది మనకు ఎలా వస్తుంది, వాళ్ళకి ఇది ఉంది, మనకు ఎలా వస్తుంది. కాబట్టి ఎప్పుడూ నా మనస్సు దొంగతనాల వైపు తిరుగుతుంటుంది. పరుల డబ్బు ఎలా పట్టుకొచ్చేద్దాం, పరుల యొక్క స్త్రీలను ఎలా తీసుకొచ్చి అనుభవిద్దాం, ఈ 2 విషయాల మీద నా మనస్సు ఉంది. కాబట్టి నాకున్న దానితో తృప్తి చెందకుండా పరులవి పట్టుకొచ్చి తనవిగా అనుభవించాలనుకున్నవాడు దొంగే కదా ఈశ్వర. నేనే ఆ దొంగని, ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నాను ఆ దొంగతనం. ఎందుకు చేస్తున్నావంటావేమో, తమకం. ఎరా నీకు ఏం లోటు, నీకు భార్య ఉంది కదా, మరి ఎందుకు తిరుగుతుంటావు బయట? తమకం. ఏం నీకు తినడానికి ఇచ్చాను కదా, ఉండడానికి ఇచ్చాను కదా, ఇంకా ఎందుకు అలా మేడలోంక చూస్తూ ఇలాంటి మేడకుంటే జీవితం ఎంత బాగుందో అంటావు? తమకం. తమకం గొప్ప. ఎవరు వేయగలరండి మాట? ఎంత దాచుకోకుండా చెప్పేశారండి శంకరుడి దగ్గరికి వెళ్ళి. తమకం గొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులం రుచిలింగ మహోద్యోగము చేయు నెమ్మరము దొంగను పట్టి. కాబట్టి ఈశ్వర, ఈ మనస్సు దొంగ, ఈ మనస్సు దొంగని తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? తాళ్ళేసి కట్టేయాలి. ఏం తాళ్ళేసి కడతావు? మామూలు తాళ్ళేసి కట్టద్దు శంకర, వైరాగ్య పాశంబులం చుట్టి. ఎంత గొప్ప మాట వేశారో చూడండి ఇక్కడ. నాకు వైరాగ్యం ఈ శంకర అంటలేదు, వైరాగ్య పాశాలు వేసి కట్టే, గట్టిగా కట్టేస్తే ఏమవుతుంది? ఇట్రా ఇవన్నీ కట్టుకుపోతావురా, ఏ క్షణం ఇదో. ఆయనే అంటారు శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఒక చోట, ఇన్నేళ్లుంటి తినేమి గంటిని కనేన వారి రక్షించదన్ అంటాడు. ఇన్నాళ్ళు ఉన్నాను, ఏమిటి సాధించేసింది? ఇంకా ఉండిపోతే నేను సాధించేసింది ఏమిటి? ఏ క్షణంలో ఈ శరీరం పడిపోతుందో తెలియదు. అయ్యయ్యయ్యో శంకర, ఎండగా ఉంటే నీడలోకి పరిగెత్తమంటుంది, వాన పడుతుంటే అక్షారంలోకి పరిగెత్తమంటుంది, కొంచెం ఆహారం కాస్త ఆలస్యం అయితే పెట్టంటుంది, చలేస్తే కుంపటి పెట్టంటుంది. నిరంతరం వేధించే ఈ శరీరాన్ని చూసుకుని పొంగిపోతూ దీంట్లో ఉండిపోవాలని ఒక్క బిల్వదళం కూడా నీ మీద వేయకుండా ఎంత పొంగిపోతారా ఈ జనం అంటాడు దుర్జటి. కాబట్టి మహోద్యోగము చేయునెమ్మనము, ఈ దొంగతనం చేస్తున్న నన్ను వైరాగ్య భాషాలతో కట్టు. వైరాగ్యం అంటే ఏమిటి? అన్నీ ఉంటాయి, కానీ తాను ఏమీ లేనివాడుగా ఉంటాడు. అంటే ఎలా ఉంటాడో తెలుసా అండి? ఏంటివన్నీ ఈశ్వరుడు ఇచ్చాడు ఏమిటో, ఈ సంబంధాలన్నీ కాలంలో వచ్చాయి, కాలంలో వెళ్ళిపోతాయి, ఇవేమీ శాశ్వతం కాదు. నా సంబంధం అంతా ఎవరితో? శంకరుడితో. నేను ఎవరికి చెందినవాడను? నేను కేవలం భగవంతుడికి చెందినవాడను. ఈ అనుబంధాలో ఈశ్వరుడు ఇచ్చాడు, ఈ ఐశ్వర్యమో ఈశ్వరుడు ఇచ్చాడు. ఓ ఇల్లు కట్టుకున్నాడు, మంచిదే, ఈశ్వరుడు ఐశ్వర్యం ఇచ్చాడు, ఇది ఈశ్వరుడు ఇచ్చాడండి ఇల్లు అంటాడు. తాను తిన్నాడు, ఈశ్వరుడు పెట్టాడంటాడు, పైకి చెప్పక్కర్లేదు, తనకు అడిగింది ఈశ్వరుడు అడిగించాడంటాడు. తాను ఏదో మంచి మాట చెప్పాడు, ఈశ్వరుడు చెప్పించాడంటాడు. ఓ పాట పాడతాడు, ఈశ్వరుడు పాడించాడంటాడు. ఏది జరిగినా ముందు ఈశ్వరుని తగిలిస్తూ ఉంటాడు, ఇదంతా ఈశ్వరుడు ఇచ్చాడంటాడు. నీది? నాదేముందంటే నాదన్నది ఏం లేదు, ఇదే నేను గాను, అన్నీ ఈశ్వరుడు ఏనండి అంటుంటాడు. కాబట్టి ఇప్పుడు కష్టం వచ్చింది, ఏ జన్మలోనో పాపం చేశానండి, ఈశ్వరుడికి ఇచ్చాడంటాడు. సుఖం వచ్చింది, ఈశ్వరుడు ఇచ్చాడంటాడు. కష్టం సుఖంగా కావాలి, ఈశ్వరుడే చేస్తాడండి అంటాడు. సుఖం కష్టంగా మారిపోతే ఎప్పుడో తప్పు చేశానండి, ఈశ్వరుడు ఇలా శిక్ష చేసి నన్ను రక్షిస్తున్నాడు చూశారా అంటాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ద్వంద్వములకు గురికాడు, అన్నిటా ఒకలాగే ఉంటాడు. ఇలా ఉండగలిగినటువంటి స్థితికి వైరాగ్యం అని పేరు. ఇది చాలా కష్టం అండి. రామకృష్ణ ఇప్పుడు నేను ఈ పద్యంలో చెప్పినంత తేలికనుకున్నారా? దీని గురించి ఏడ్చేవాడు ఎవడైనా లోకంలో ఉంటే వాడు మొనగాడు. ఆయన ఏడ్చాడు దుర్జటి దీనికోసం. వెనకటికి ఒక రైతు కొడుకు చచ్చిపోయాట. చచ్చిపోతే కూర్చున్నాడు కుర్చీలో, కొడుకు చేసి సంస్కారం అయిపోయింది. మామూలుగా మర్నాడు పొద్దున్న నాగలి వేసుకుని పొలానికి వెళ్ళిపోయి పొలం దున్నేసి సాయంకాలం ఇంటికి వచ్చి స్నానం చేసి అన్నం పెట్టన్నాడు భార్య. ఆవిడంది, ఏమయ్యా నిన్న నుంచి చూస్తున్నాను, కొడుకు చచ్చిపోయాడు, ఒక్క కన్నీటి బిందువు నీ కంటి వెంట రాలేదు. శ్మశానానికి వెళ్ళొచ్చావు, శుభ్రంగా నిద్రపోయావు, పొద్దున్న లేచావు, పొలానికి వెళ్ళిపోయావు, సాయంకాలం వచ్చావు, అన్నం పెట్టమంటున్నావు, నీకు ఎలా పని వంట పడుతోందయ్యా అంది. ఆయన అన్నాడు, నిన్న రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు నేను ఒక మహారాజును, నాకు 10 మంది కుమారులు, మహా ఉత్తములు. అటువంటి 10 మంది ఉత్తములైనటువంటి కుమారులు కలిగినటువంటి ఒక గొప్ప తండ్రిని నేను. కళ తెలివి వచ్చేసింది, నేను ఒక నిరుపేదనైన రైతుని, నిన్న రాత్రి కలలో ఉన్న 10 మంది కొడుకులు తెల్లవారితే లేరని ఎడవనా,
తెల్లవారినప్పుడున్న ఒక్క కొడుకు నిద్దట్లో లేడని ఏడవనా, ఎవడి కోసం ఏడవని అన్నాడు. అంటే ఎంత వైరాగ్యం చూడాలి. వైరాగ్యం అంటే అది వైరాగ్యం తప్ప నోటి పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ, ఇంకోళ్ళకి చెప్పవలసి వచ్చేటప్పటికి ప్రతివాడు వ్యాసుడు పరాశరుడు అని అలా చెప్పేస్తుంటారు. నీకెంతుంది వైరాగ్యం? ఈ వైరాగ్యం ఒంటికి పట్టేటట్టుగా నన్ను అనుగ్రహించవయ్యా స్వామి, ఎందుకు ఇలా తిప్పుతావు నన్ను? వైరాగ్య పాశంబులను చుట్టి దొంగతనం చెప్పేశాను కాబట్టి కట్టాయి వైరాగ్య పాశాలేసి. దేనికి కడతావు? స్తంభానికి వేసి కట్టాలి. మామూలు స్తంభాలకేసి కట్టకు శంకర. ఏ స్తంభాలకు కడతావు తెలుసా? నీ చరణములు, నీ కాళ్ళు అనేటటువంటి స్తంభాలకేసి కట్టే. ఇప్పుడు నేను కదిలితే ఏం కనబడుతుంటుంది? నీ కాళ్ళు. నేను ఎప్పుడు దేనికి తగిలి ఉంటాను? నీ కాళ్ళకి తగిలి ఉంటాను. కాబట్టి ఇప్పుడు నేను ఎప్పుడూ నీ కాళ్ళకి తగిలి ఉండడం అంటే ఏమిటి? పరమ భక్తితో ఉండాలి. భక్తి ఉండాలి, వైరాగ్యం ఉండాలి, మూడోది ఉండాలి, జ్ఞానం ఉండాలి. అడిగారా జ్ఞానం? అడగలేదు. ఎందుకు అడగలేదు? ఈ రెండూ ఉన్నప్పుడు మూడోది ఈశ్వరానుగ్రహంతో తప్పకుండా వచ్చి తీరుతుంది. కాబట్టి తమకంబొప్ప పరంగనాజనుల పరద్రవ్యంబులం రుచిలింగ మహోద్యోగము చేయునే మనము దానిని పట్టి వైరాగ్య పాశంబులను చుట్టి బిగించి నీ చరణస్తంభంబులను కట్టివైచి ముదంబెన్నడు కలుగజేయగలవో శ్రీకాళహస్తీశ్వర. నాకు ఈ దొంగతనాలు చెప్తున్నప్పుడు సంతోషంగా లేదు శంకర. నేను దొంగనని నువ్వు ప్రకటించి నన్ను నీ చరణస్తంభాలకి కట్టేస్తే ఆనాడు నేను సంతోషపడతాను శంకర, నన్ను కట్టేవాలాగా అని అడిగాడు. ఎవరు అడుగుతారు ఈ మాట? అడిగాడు కాబట్టే కాళహస్తి క్షేత్రం ఎంత శాశ్వతత్వాన్ని పొందిందో దూర్జటి కాళహస్తీశ్వర శతకము అంతే శాశ్వతత్వాన్ని పొందింది. దీన్ని శాస్త్రంలో ఏమని పిలుస్తారో తెలుసా అండి? శరణాగతి అని పిలుస్తారు. శరణాగతి అంటే మీరు తప్పులు చెయ్యకుండా మిమ్మల్ని మీరు నిగ్రహించుకోలేనప్పుడు భగవంతుడి ముందు కూర్చుని నిష్కాపట్యంతో మీ బలహీనతలు, మీరు చేసిన తప్పులు, ఇంకా మిమ్మల్ని వేధిస్తున్న ఇంద్రియాల గురించి ఎవరికి చెప్పుకోవాలి? పరమేశ్వరుడికి చెప్పుకోవాలి. ఇది శరణాగతి అంటే. ఎవరు తనకి ఇన్నాళ్ళు సుఖకారకులని అనిపించి సుఖములనిపించి తప్పు మార్గంలో తిప్పారో వాళ్లే దొంగలై నిన్ను పాడు చేశారని ఇవాళ నువ్వు గుర్తెరుగుతా. గుర్తెరిగి వాళ్ళు దొంగలై ఈశ్వరుడి దగ్గర చెప్పుతా. దీనికి శరణాగతి అని పేరు. అంటే ఏమిటి దీని అర్థం? మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. నేను తరచు సౌందర్యలహరిలో చెప్తుంటాను ఈ ఉదాహరణని. వెనకటికి ఒక రాజుగారు మంచి యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తుండగా సైనికుడు ఒకటి కనబడ్డాడు. తన సైనికుడే. నీ గురించే చేస్తున్నాను, ఇవాళ రాత్రి నువ్వు వచ్చి నన్ను కలువు అన్నాడు రాజు. అంటే సైనికుడు అన్నాడు, మహాప్రభు మీరు ఎక్కడో శిబిరంలో పడుకుంటారు, అక్కడికి నన్ను ఎందుకు రాణిస్తారు? నన్ను రానివ్వరు, నేను సామాన్య సిపాయిని. రేపటి రోజు యుద్ధానికి వ్యూహరచన జరుగుతూ ఉంటుంది, నన్ను రాణిస్తారా? నన్ను రానివ్వరు. అందుకని మీ చేతికున్నటువంటి రాజముద్రిక నాకు ఇవ్వండి, రాజముద్రిక చూపిస్తే లోపలికి పంపిస్తారన్నాడు. రాజు అన్నాడు తప్పకుండా అని తన జేబులోంచి శత్రురాజు యొక్క ముద్రిక తీసి ఆయన చేతికి ఇచ్చాడు. అది చూసి హడిలిపోయి ఈయన అన్నాడు, అమ్మ బాబో ఇది శత్రురాజుల యొక్క ముద్రిక, ఇది కానీ చూస్తే ముందు మన వాళ్ళు నన్ను కట్టేస్తారన్నాడు. నీకేం పర్వాలేదు, ఇవాళ రాత్రి నువ్వు నన్ను కలుస్తానని ఎవ్వరిని అడక్కో. ఏం చేస్తావో తెలుసా? నేను పడుకున్న శిబిరానికి చుట్టూ ఈ ఉంగరం చేత్తో పట్టుకుని అటు ఇటు తిరుగుతుండు, అందరికన్నా ముందు నువ్వే నా దగ్గరికి వస్తావు అన్నాడు. రాత్రి అయింది, రాజుగారు శిబిరంలో ఉన్నారు, మంత్రి గారు, సేనాపతి అందరూ మాట్లాడుతున్నారు. ఈయన దూరంగా పొదల దగ్గర ఆ ఉంగరం పట్టుకుని టచ్ ఆడుతున్నాడు. చూశారు సైనికులు. ఎవడు రాని దగ్గరికి వెళ్ళాడు. మనవాడే. ఎందుకురా ఇక్కడ ఉన్నావు అన్నారు. అబ్బాయి ఏం లేదండి అన్నాడు. ఏం లేదంటున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడని చూశారు. శత్రురాజు యొక్క ముద్రిక దొరికింది ఈయన దగ్గర. అమ్మా అంటే వీడు శత్రురాజులతో కలిసిపోయాడనమాట. ఈ విషయం చెప్పి రాజుగారి దగ్గరికి వీడిని తీసుకెళ్తే మనకు అమూల్యమైన కానుక ఇస్తారు. కాబట్టి మిగిలిన వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు, ముందు వీడిని తీసుకెళ్లారు. మహారాజా వీడు శత్రురాజు ముద్రికతో ఈ శిబిరం దగ్గర తిరుగుతున్నాడు అన్నారు. అనేటప్పటికీ రాజు అన్నాడు, సరే వీడి సంగతి నేను చూస్తాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అని నిన్ను తొందరగా లోపలికి రప్పించుకోవడానికి నీకు శత్రురాజు ముద్రికి ఇచ్చాను, కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే నాకు ఫలానా పని చేసి పెట్టు, ఎవరికి తెలియకూడదు అని పంపించేశాడు. వాళ్ళని పిలిచి నేను వాడిని క్షమించాను, కారణాలు మీకు అనవసరం, వదిలేంటాడు. రాజాజ్ఞ వదిలేశాడు. శత్రురాజముద్ర దగ్గర ఉన్నవాడు తొందరగా రాజదర్శనం చేసుకున్నట్టే సుఖాలు అన్న పేరుతో మనస్సు ఇంద్రియములను పట్టుకొని మీరు అనుభవించకూడనటువంటి సుఖస్థానముల పట్ల మిమ్మల్ని ఇంతకాలము తిప్పితే తెలుసుకోలేక సుఖమని మీరు తిరిగితే ఇన్నాళ్లకి మీకు గురువాక్య శ్రవణము చేత ఈశ్వరానుగ్రహము చేత నేను పొందిన సుఖములు చాలా పాపభూయిష్టములు,
ఆ ఇంద్రియముల వలన నేనటువంటి సుఖములను పొందరాదు అని మీరు తెలుసుకుంటే మీరు వెళ్ళి ఈశ్వరుడి దగ్గర నేను చేసినవి పాపములు, ఆ పాపములు నా ఇంద్రియముల యొక్క అలజడి వలన మనస్సు వలన చేశానని ఈశ్వరుడికి చెప్పడమే శత్రురాజు ఉంగరం పెట్టుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళడం. ఇప్పుడు ఏమైంది? ఈశ్వర దర్శనమైంది. మీరు ప్రభు మిమ్మల్ని మీవాణ్ణి చేసుకుంటాడు. ఎందుకు చేసుకుంటాడో, మీరు శరణాగతి చేశారు, నన్ను నేను రక్షించుకోలేను, నువ్వే రక్షించాలి. ధూర్జటి ఈ పని చేశాడు. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత భక్తి ఉన్నా చీకటి పడితే కామానికి లొంగిపోతున్నాను, చెయ్యకూడని తప్పులు చేస్తున్నాను. శంకర నీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నాను. తమకం భక్త పరంగనా జనల పర ద్రవ్యంబులం మృత్యులింగ మహోద్యోగము చేయు నెమ్మాము దానింపట్టి వైరాగ్య పాశంబులం చుట్టి బిగించి నీ చరణస్తంభంబునం కట్టివరించి ముదంబెన్నడు కలగజేయగలవో శ్రీకాళహస్తీశ్వర. ఈశ్వర నన్ను నీ చరణ స్తంభాలకేసి కట్టేసి ఎప్పుడైనా నాకు సంతోషాన్ని ఇస్తావు, నన్ను నీ పాదాలకేసి కట్టేసుకో శంకర అని అడిగాడు. శరణాగతి చేశాడు. అందుకే ధూర్జటికి ఉన్నటువంటి సమస్త వికారములు వదిలిపోయి మహాభక్తుడై పరమశివుల్లోకి కలిసిపోయాడు. కాళహస్తీశ్వర శతకం శాశ్వతత్వాన్ని పొందింది. కేవలము శంకరుణ్ణి స్తోత్రం చేయలేదు. మనందరం ఏ పద్యాలు చదువుకోవాలో, మనమే స్థితిలో ఉన్నామో అదే స్థితిలో ఉన్న ధూర్జటి మార్గాన్ని తాను తెలుసుకున్నాడు. తెలుసుకుని మనమందరం ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గాన్ని శంకరుడి దగ్గర నిలబడి స్తోత్రం చేశాడు. ఇంత నిజాయితీగా చెప్పుకున్న వాళ్ళు ఎవరండి? ఎవరైనా మేము ఇంత వాళ్ళం, మేము అంత వాళ్ళం అని చెప్పిన వాళ్లే. కానీ నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పి భగవంతుడి దగ్గర పద్యం చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? ఇది మహానుభావుడు ధూర్జటి యొక్క గొప్పతనం. కాబట్టి ధూర్జటి పద్యం ఒక్కొక్కటి వింటుంటే మన జీవితం ఉద్ధరణ పొందడానికి కావలసినటువంటి మార్గాలు మనకు దొరుకుతాయి.